కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఆయన రూపం సమ్మోహనం, ఆయన దర్శనం సర్వ పాపహరణం. ఓం నమో వెంకటేశాయ అని భక్తితో ధ్యానించిన, ఆ స్వామి వైభవాన్ని కీర్తించిన, వినిన కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుంది. తిరుమల ఏడుకొండల పరమార్థం ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ కలియుగంలో మనిషి తెలిసో తెలియకో తాను చేసిన పాపాలను తొలగించుకొని ముక్తి మార్గం వైపు వారిని పయనింపచేయాలన్న సత్సంకల్పంతో మా ఆరాధ్య ఛానల్ స్తోత్ర నిధి ద్వారా మీకు అందిస్తున్న శ్రీ వెంకటేశ్వర వైభవం సప్తాహంలో భాగంగా ఈరోజు 7వ రోజు. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः, गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्. ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादां शङ्करं लोकशङ्करां. वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ. श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने. आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं. वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. हरे राम 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 हरि हरे. हरे कृष्ण 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 हरि हरे.
కృష్ణ కృష్ణ హరి హరి. హరే రామ హరే రామ 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 హరి హరి. హరే కృష్ణ 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 హరి హరి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులువాడ అనాథ రక్షక గోవింద 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 గోవింద. జై బోలో రమా సమేత సత్యనారాయణ స్వామి వారికి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. స్వామివారి దివ్య అనుగ్రహంతో శ్రీ వెంకటేశ్వర వైభవం సప్తాహంలో భాగంగా ఆఖరి రోజుకి చేరుకున్నాం. 7వ రోజు సప్తాహ కార్యక్రమానికి చేరుకున్నాం. స్వామివారి దయతో ఇంతవరకు కూడా వెంకటాద్రి, క్రీడాద్రి, ఆనందాద్రి, గరుడాద్రి, వరాహాద్రి, శేషాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, అంజనాద్రి మున్నగు అనేక విశేషాలన్నీ కూడా తెలుసుకొని అమ్మవారు భృగు మహర్షి అగ్రపూజ అర్హుడు ఎవరని తెలుసుకోవడానికి వెళ్ళి ఆ యొక్క స్వామివారి వక్షస్థలంపై తనడంతో అలిగి అమ్మవారు కొల్హాపురం కరవీరపురానికి అమ్మవారు వచ్చేయడం, తదనంతరం స్వామివారి కూడా అమ్మవారి కోసమే యోచన చేస్తూ భూలోకానికి రావడం, బ్రహ్మదేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క వాల్మీకము తింత్రిణీ వృక్షము దగ్గర స్వామివారు వాల్మీకములో చేరి లక్ష్మీ 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 అంటూ విలపించడము, ఆకలి 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 అంటూ తపించడము మనందరం కూడా తెలుసుకున్నాం. తదనంతరం బ్రహ్మదేవుడు గోవుగా, రుద్రుడు గోవత్సవముగా, జగన్మాత లక్ష్మీదేవి గోపకాంతగా మారి చోళరాజుకి ఈ గోవుని విక్రయించడం, తదనంతరం ఆ యొక్క గోపాలుడు అలనాడు ఎవరైతే ఆ యొక్క చండాలాంగన స్త్రీగా ఉందో కొంతలగా నేడు గోపాలుడు ఉన్నటువంటి ఆ యొక్క శరభుడు అనే ఆ గోపాలుడు పాలు ఇవ్వడం లేదని అమ్మగారు తిడితే ఆ తిట్టులు భరించలేక వెళ్ళి చూస్తే శ్రీహరికి పుట్టలో ఉన్నటువంటి శ్రీహరికి పాలు పోస్తూ ఉంటే సహించలేక గొడ్డలతో కొడితే గోమాతకి దెబ్బ తగలకూడదని స్వామివారు ఆ దెబ్బని తను తగిలించుకొని గోమాతను రక్షించారు. తదనంతరం స్వామివారు ఆ యొక్క వరాహ స్వామివారి ద్వారా ఒకలుమాత దగ్గరికి వెళ్ళడం, తర్వాత నారాయణవనంలో పద్మావతీదేవిని చూడడం, ఎరుకులుసానిగా మారి పద్మావతీదేవి యొక్క చరిత్ర, శ్రీనివాసుడి యొక్క చరిత్ర ఆకాశదేవి ధరణిరాజులకు తెలియపరచడం, వాళ్ళు పెళ్ళికి అంగీకరించడం, అద్భుతంగా బ్రహ్మాది దేవతల సమక్షంలో అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవోపేతంగా కడు రమణీయంగా విశ్వ కళ్యాణం కొరకు జరిగే ఆ కళ్యాణం చక్కగా నిన్నటి రోజున స్వామివారి దయతో మనందరం కూడా తెలుసుకున్నాం. ఈరోజు ఆఖరి ఘట్టం. అలా స్వామివారి వివాహం అత్యంత అద్భుతముగా ఆ యొక్క కళ్యాణం, లోక కళ్యాణం అనేటువంటి ఆ కళ్యాణం చాలా చక్కగా జరిగిన తర్వాత స్వామివారు కొండపైకి పెళ్ళైన వెంటనే వెళ్ళకూడదు కదా. ఆ నెపముతో అగస్త్య మహర్షి ఎంతో ప్రార్థన చేసి, స్వామి పెళ్ళినటువంటి నూతన దంపతులు కొండపైకి వెళ్ళకూడదు కాబట్టి నా ఆశ్రమములో ఉండండి అని ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని ప్రార్థించారు. స్వామివారు దానికి అంగీకరించి అగస్త్య మహర్షి ఆశ్రమములో ఈ నూతన దంపతులు 6 నెలల పాటు ఉన్నారంటండి. 6 నెలలు. ఇది ఇంతకు పూర్వం కొల్హాపురంలో మహాలక్ష్మీదేవి అగస్త్య మహర్షి తపస్సు చేసి కోరుకుంటే ఆ వరాన్ని అనుగ్రహించారు. ఇప్పుడు శ్రీనివాసుడు కూడా అనుగ్రహించారు. ఏమిటని చెప్పంటే ఈ అగస్త్య మహర్షి యొక్క భక్తికి మెచ్చుకొని 6 నెలలు అనంతరము
శ్రీనివాసుడు అతనికి గొప్ప వరాన్ని ఇచ్చారు. ఏమిటంటే ఇది 28వ కలియుగం. శ్వేతవరాహ కల్పములో వైవస్వత మన్వంతరములో 28వ కలియుగం ఇది. కాబట్టి రాబోయే 29వ కలియుగములో అగస్త్య మహర్షి నీవే వేదవ్యాసుడిగా జన్మిస్తావు అని వరం ఇచ్చారు. వేదాలు విభజించి ఇప్పుడు మనకి ఈ ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలను రచించినటువంటి, అదేవిధంగా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, అష్టాదశ పురాణాలు, అష్టాదశ ఉపపురాణాలు, పంచమ వేదమైనటువంటి మహాభారతము, మహాభారత అంతర్గతముగా భగవద్గీత, ఇవన్నీ ఎవరు రచించారండి? మనకి వేదవ్యాస మహర్షి రచించారు. అది ఒక బాధ్యత. అందులోనికి నీవు వెళ్తావు. ఆ పోస్ట్లోనికి తర్వాత రాబోయే వ్యాసుడు స్థానంలో ఎవరు ఆక్రమిస్తారంటే ఈ యొక్క అగస్త్య మహర్షి వ్యాసుడు అవుతారు అని చెప్పారు. 29వ కలియుగంలో రాబోయే తర్వాత మరలా కృతయుగము, మరలా త్రేతాయుగము, మరలా ద్వాపరయుగము, మరలా కలియుగము వస్తాయి. ఇలా జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికలాగ ఎన్నో కల్పాలు, ఎన్నో మన్వంతరాలు, ఎన్నో ద్వాపరయుగాలు, ఎన్నో కలియుగాలు గడిచాయి. అందుకనే మనందరం ఇప్పటికి ఎన్నో 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 జన్మలు ఎత్తాం. ఆ భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహము చేత, మన పూర్వజన్మలో చేసినటువంటి కొద్దిపాటి పుణ్యము చేత ఈ జన్మలో మనకి ఆ నారాయణుడి పట్ల భక్తి కలిగింది. రామ, కృష్ణ, గోవింద అనుకుంటున్నాం. ఇక్కడ కూర్చొని ఈ సత్సంగాన్ని వింటున్నాం. ఇంకెక్కడో తీర్థయాత్రలకు వెళ్తున్నాం. పవిత్రమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. అపవిత్రంగా మన జన్మని వ్యర్థం చేసుకోకుండా సార్థకం చేసుకుంటున్నామంటే అది ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్య ఫలం, ఆ పరమాత్ముడి యొక్క దివ్య అనుగ్రహం. అది మనకి కలిగింది. మన అదృష్టవంతులు మనం. ఎంతోమంది ఉన్నారు, కానీ ఎంతమందికి ఈ భాగ్యం కలిగింది? ఎంతమంది వినగలుగుతున్నారు? ఎంతమంది నిత్యము ఆలయాలకి రాగలుగుతున్నారు? ఎంతమంది ప్రతిరోజు కూడా ఇంట్లో దీపం పెట్టి పూజ చేయగలుగుతున్నారు? ఎంతమంది తీర్థయాత్రలు చేయగలుగుతున్నారు? ఎంతమంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నారు? అది భగవంతుడి యొక్క దయ ఉండాలి, పూర్వజన్మ సాధన ఉండాలి, పూర్వజన్మ పుణ్య ఫలం ఉంటేనే అది సాధ్యము. లేకపోతే డబ్బు సంపాదించవచ్చేమో కానీ భగవంతుని అనుగ్రహాన్ని పొందలేము. అసలు ఆ డబ్బు కంటే, ఆ కీర్తి కంటే, ఆ పేరు ప్రఖ్యాతుల కంటే భగవంతుడు అనుగ్రహం అన్నటువంటి ధనమే శాశ్వతమైనటువంటిది. నీకు ముక్తికి మార్గాన్ని చూపిస్తుంది. అది లేనప్పుడు ఇవి ఎన్ని ఉన్నా వ్యర్థమైన చెబుతున్నాయి సకల శాస్త్రాలు కూడా. అటువంటి దయని పొందాలి. అలా పొంది రాబోయే కలియుగంలో నీవు ఆ యొక్క వేదవ్యాస మహర్షిగా జన్మిస్తావు అని చెప్పారు. ఎంతో సంతోషపడ్డాడు. మరి 30వ దీనికి కూడా లైన్లో ఉన్నారన్నమాట. 30వ వ్యాసుడిగా కూడా అశ్వత్థామకు అనుగ్రహించారు. 30వ వ్యాసుడు మాట అశ్వత్థామ. 30వ కలియుగానికి వ్యాసుడు అవుతాడనమాట అశ్వత్థామ. ఇలా అనుగ్రహించిన తర్వాత ఇంకా అక్కడి నుంచి స్వామివారు మరి బయలుదేరి పైకి వెళ్ళిపోవాలి కదా. వాళ్ళ ఆశ్రమం ఎక్కడ? పైన, కొండపైన. ఇప్పుడు ఇంతవరకు వివాహం అయ్యింది. ఈ నారాయణపురం ప్రాంతంలో అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఉన్నారు. ఇంకా 6 నెలలు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరారు. బయలుదేరి కొండపైకి వెళ్ళారు. ఒకలు మాతతో కలిసి, పద్మావతి దేవితో కలిసి కొండపైకి వెళ్ళారు. ఆ కొండపైకి వెళ్ళిన తర్వాత స్వామివారు ఈ నూతన దంపతులు ఆనందముగా 6 సంవత్సరాల పాటు ఆనందముగా జీవించారంటండి. ఎన్ని సంవత్సరాలండి? 6 సంవత్సరాలు ఆనందముగా జీవించారు. అంటే ఎంతమందిని అనుగ్రహించారో, ఎన్ని చేశారో చెప్పడం మన వల్ల కాదు. ఎన్ని కోట్ల మంది ఋషుల్ని, ఎంతమంది భక్తుల్ని, ఎంతమంది దేవతల్ని, ఎంతమందికి శాప విమోచనం కలిగించారో, ఎన్ని విధాలుగా అనుగ్రహించారో, భవిష్యత్తు తరాలకి, భవిష్యత్తు జన్మలకి ఎన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేశారో మన ఊహకి అర్థము కాదు. కాబట్టి ఆ విధముగా స్వామివారు 6 సంవత్సరాల పాటు ఆనందముతో అక్కడ విహరించారు. అయిన తర్వాత ఒకానొక రోజు లక్ష్మీదేవి కరవేరపురం నుంచి ఇక్కడికి వచ్చింది. ఎక్కడికి? స్వామివారు ఉన్నటువంటి ఒకులుమాత ఆశ్రమానికి వచ్చింది. పైన తిరుమల శేషాచలం పైకి వచ్చింది. ఇప్పుడు స్వామివారు ఆనంద నిలయం ఎక్కడుందో ఆ ప్రాంతానికి వచ్చింది. వచ్చి ప్రార్థించింది. ఆ పద్మావతి కూడా అక్కగారికి నమస్కారం చేశారు. ఇద్దరు కూడా భార్యలిద్దరితో కలిసి శ్రీనివాసుడు ఉన్నాడు. అప్పుడు లక్ష్మీదేవి ప్రార్థించింది, స్వామి మీరు ఇక్కడ ఉంటున్నారు, నేనేమో కొల్హాపురంలో ఉంటున్నాను. మరి మనం వైకుంఠానికి వెళ్ళేది ఎప్పుడు? ఇలా ఇప్పటికే వచ్చి చాలా కాలం అయిపోయింది. పద్మావతికి ఇచ్చినటువంటి వరము తీరిపోయింది. మరి ఇప్పటికి 6 సంవత్సరాలు అయిపోతుంది. మరి మనం వైకుంఠానికి ఎప్పుడు వెళ్తాము స్వామి అని ప్రార్థించింది. అలా అనగానే బ్రహ్మాది దేవతలందరూ ప్రత్యక్షమయ్యారు. రుద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఇంద్రాది దేవతలు, బ్రహ్మదేవుడు అందరూ కూడా ప్రత్యక్షమై, అమ్మా పరంధామ, వాసుదేవ, జగన్నాథ,
నీవు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడే ఉండాలి. ఈ కలియుగంతము వరకు కూడా మానవాళిని రక్షిస్తూ ఉండాలి. ఈ కలియుగము మహా ప్రమాదకరమైనటువంటి కలియుగం. ఈ కలియుగంలో భక్తులందరూ కూడా నీవు ఇక్కడ లేకపోతే వీళ్ళందరూ కూడా సర్వనాశనం అయిపోతారు, సర్వభ్రష్టులైపోతారు. కాబట్టి నీవు ఈ కొండపైనే ఈ కలియుగంతం వరకు కూడా ఉండాలని బ్రహ్మదేవుడు, రుద్రుడు, ఇంద్రాది దేవతలు, ఋషులు, నారదాది మునీశ్వరులు అందరూ కూడా స్వామివారిని ప్రార్థన చేశారు. నీవు గనుక లేకపోతే ఈ కలియుగంలో భరించడము అసాధ్యము స్వామి. కాబట్టి నీవు ఏకకాలములో ఇక్కడ ఉండగలవు, అక్కడ ఉండగలవు. నీ ప్రధాన శక్తిని ఈ కొండపై కేంద్రీకరించు. అమ్మా లక్ష్మీమాత, నీవు కూడా ఏకకాలంలో ఇక్కడ ఉండగలవు, కొల్హాపురంలో ఉండగలవు, వైకుంఠములో ఉండగలవు. కాబట్టి నీ ప్రధాన దివ్య శక్తిని మీరు కూడా ఇక్కడ కేంద్రీకరించి ఇక్కడ ఉంటేనే కలియుగంలో మానవాళి తరించడానికి అవుతుంది. లేకపోతే మానవులు తరించరు, సర్వభ్రష్టులైపోతారని ప్రార్థన చేశారు. అలా ప్రార్థన చేయగానే స్వామివారు సరే తప్పకుండా నేను ఈ కలియుగాంతం వరకు కూడా ఇక్కడే ఉండి బ్రహ్మదేవుడు, రుద్రుడు, ఇంద్రులు ప్రార్థన చేసినట్టుగా, సప్త ఋషులు ప్రార్థన చేసినట్టుగా, మునీశ్వరులు ప్రార్థన చేసినట్టుగా, నారదాదులందరూ ప్రార్థన చేసినట్టుగా ఈ కలియుగాంతం వరకు కూడా నేను ఇక్కడే ఉండిపోతాను అని స్వామివారు వెనక్కి జరిగి శాలిగ్రామ శిలారూపంగా మారిపోయారు స్వామివారు. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులువాడ అనాథరక్షక గోవింద గోవింద. అలా స్వామివారు అందరూ చూస్తూ ఉండగా వెనక్కి జరిగి ఇప్పుడు స్వామివారు ఎక్కడైతే మనకి దర్శనం ఇస్తున్నారో అలా కొద్ది అడుగులు వెనక్కి జరిగి అక్కడ ఒక్కసారి ఉన్నట్టుగా స్వామివారు నిజమే ఈ బ్రహ్మదేవుడు, రుద్రుడు, ఇంద్రాదులు ప్రార్థన చేసినట్టుగా, ఋషులు ప్రార్థన చేసినట్టుగా, నారదాది మహర్షులు ప్రార్థన చేసినట్టుగా నేను ఇక్కడే ఉండి భక్తులు అనుగ్రహిస్తానని చెప్పి శాలిగ్రామ శిలారూపంగా మారిపోయారు స్వామివారు. అంతే. మారిపోగానే ఒక్కసారి అందరూ ఆశ్చర్యపోయారు. స్వామి మరి నా పరిస్థితి ఏమిటి అని లక్ష్మీమాత ప్రార్థన చేసింది. స్వామి మీరేమిటి ఇలా శిలగా మారిపోయారు, మరి నా పరిస్థితి ఏమిటని చెప్పంటే, లక్ష్మి అక్కడ కొల్హాపురంలో కూడా భక్తులు అనుగ్రహించు, ఇక్కడ నా దగ్గర నువ్వు నా వక్షస్థలంలో వ్యూహ లక్ష్మీమాతగా మారిపోయి నా వక్షస్థలంలో చేరిపో అన్నారండి. అంతే. అమ్మవారు వ్యూహ లక్ష్మీమాతగా మారిపోయి స్వామివారి వక్షస్థలంలో చేరిపోయింది. జయ బోల మహాలక్ష్మీమాతకు. ఇలా అమ్మవారు చేరిపోగానే పద్మావతీదేవి, స్వామి మరి నా పరిస్థితి ఏమిటి, 6 సంవత్సరాలకే ఎడబాట, మరి నా పరిస్థితి ఏమిటి స్వామి అని చెప్పంటే, పద్మావతి ఆనాడు నువ్వు ఏమి కోరుకున్నావు, నాకు శాశ్వతముగా ప్రత్యేకంగా పూజలు అందుకోవాలి, ప్రత్యేక గౌరవాన్ని కావాలని కోరుకున్నావా ఆనాడు. అందుకోసమని చెప్పి నీవు కిందనే మంగాపురములో ఉండి ప్రత్యేక పూజలు అందుకో. కొన్ని సందర్భాల్లో బ్రహ్మోత్సవాల సందర్భాల్లో పైకి కూడా వచ్చి నా బ్రహ్మోత్సవాల్లో చేరు. ఈ విధంగా భక్తులందరినీ కూడా అనుగ్రహించు. శాశ్వతముగా కలియుగంతము వరకు కూడా మంగాపురములో పద్మావతీదేవిగా ప్రత్యేక పూజలు అందుకొని ఉండు అని చెప్పారు శ్రీనివాసుడు. జయ బోల పద్మావతి అమ్మవారికి. అలా అమ్మవారు కూడా విగ్రహంగా మారిపోయారు. మారిపోయిన తర్వాత ఒకలుమాత వచ్చింది. నాయన కుమారా కుమారా కుమారా, అప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు నాయన, 6 సంవత్సరాలకే ఈ తల్లిని వదిలేసేవా, నువ్వు లేకపోతే నేను ఉండలేను నాయన, మరి నా పరిస్థితి ఏమిటి నాయన అని ఆవిడ గుండెలు బాదుకొని కుమారా కుమారా అని రోధించింది. అప్పుడు శ్రీనివాసుడు, అమ్మా నువ్వు పూలదండగా మారిపోయి నా మెడలో చేరిపో అని చెప్పి అన్నారండి. అంతే. అది స్వయం పూలమాలగా మారిపోయి ఒకలుమాత అందరూ చూస్తుండగా శ్రీనివాసుడి మెడలో చేరిపోయింది. జయ బోలో ఒకలామాతకు. అలా అమ్మవారు అలనాటి యశోద ఒకలుమాత పూలదండగా మారిపోయి, అంటే స్వామివారి విగ్రహంలో చెక్కబడిన పూలదండగా మారిపోయింది అన్నమాట. శాశ్వతమైనటువంటి పూలదండ. ఈ పూలదండ కొద్దిసేపు పోతే వాడిపోతుంది, అది వాడిపోవడం అంటూ ఉండదు, శాశ్వతంగా శిలారూపంలో చేరిపోయింది అన్నమాట. అలా ఒకలమాత పూలదండగా మారిపోయింది. మారిపోతే అందరు కూడా ఆశ్చర్యంతో గొప్పగా నారదాదులు స్తోత్రం చేశారు. నారదుడు గొప్పగా స్తోత్రం చేశాడు. ఈ శ్రీనివాసుండు 7 కొండలపైన కలియుగ దైవమై వెలయుగాక, కరవీరపురమున వరలక్ష్మి అయి నిలచి శ్రీదేవి జనుల రక్షించుగాక, మంగాపురమున మంగళప్రదయవుచు పద్మావతీదేవి వరలుగాక, పుణ్యమూర్తి ఒకల పూలదండగ మారి శ్రీనాథు గలసీమ చేరుగాక, పరమ పావన తీర్థ ప్రభావములను తిరుపతి క్షేత్రమీ దేవదేవ మహిమలందు కలియుగ వైకుంఠమగునుగాక అని చెప్పి అన్నారండి. గట్టిగా ఒకసారి కర్తాలతో చేయండి.
ఇది కలియుగ వైకుంఠం అయిపోతుంది అని నారదాది మహర్షులు గొప్పగా స్తోత్రము చేశారు. అందుకే చెబుతారన్నమాట, కనులకు విందొసగు కమనీయము ఏడు కొండలే కలిలోన వైకుంఠము. ఏడు కొండలు కలిలో వైకుంఠంగా మారిపోయిందన్నమాట. ఆ విధముగా నారదాదులు కీర్తన చేశారు. పరమ పావనమైనటువంటి తీర్థాలతో ఆకాశగంగా, పాపనాశనము, కపిల తీర్థము, తుంపుర తీర్థము, నారద తీర్థము, కుమార తీర్థము, వేణీ తీర్థము, ఇలా అనేక తీర్థాలతో భక్తులందరినీ కూడా అనుగ్రహించి ఈ యొక్క తిరుమల కలియుగ వైకుంఠముగా మారుదునుగాక అని చెప్పి అందరు కూడా కీర్తన చేశారు. ఇంకా తర్వాత ఆకాశరాజు వచ్చాడు పరిగెత్తుకుంటూ. ఆయన వచ్చి, అయ్యయ్యో ఇదేమిటిది, నా కూతురు ఇలా విగ్రహంగా మారిపోయింది ఏమిటి, నా అల్లుడు ఇలా విగ్రహంగా మారిపోయాడు ఏంటి, ఏమిటి ఇదంతా ఇలా జరిగింది అని చెప్పి ఆశ్చర్యపోతే అప్పుడు నారదుడు చెప్పాడన్నమాట, నాయనా ఇలా స్వామివారే స్వయంభూ విగ్రహంగా మారిపోయారు. ఇది కావాలని స్వామివారు ఇక్కడికి ఉండాలని సంకల్పించుకొని ఇక్కడికి వచ్చారు. ఇదంతా కూడా వారి ప్రణాళిక. వారు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారో ఆ ఉద్దేశం ప్రకారంగానే అంతా చేశారు. కాబట్టి కలియుగాంతం వరకు కూడా స్వామివారు ఇక్కడ శిలామూర్తిగా ఉండి స్వామివారు అనుగ్రహించాలనుకున్నారు అని చెప్పి అన్నారు. అనుకుంటే అయ్యో నా స్వామి లేకపోతే నేను ఉండలేను అని చెప్పి తొండమానుడికి వసుదానుడికి పిలిచాడు. తన తమ్ముడు తొండమానుడు, ఆకాశరాజు తమ్ముడు కదా తొండమానుడు. ఆ తొండమానుడికి పిలిచి, నాయన ఈ తిరుపతి కొండలు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా నీకు ఇస్తున్నాను. నా కొడుకు అంటే పద్మావతి దేవి గారు పుట్టిన తర్వాత ఆకాశరాజుకు ఒక కొడుకు కూడా పుట్టాడు. ఆ కొడుకు పేరు వసుదానుడు. మిగిలిన అర్ధరాజ్యాన్ని నువ్వు స్వీకరించు అని ఇద్దరికి రాజ్యాన్ని అప్పగించేసి స్వామివారు పాదాలపైన పడిపోయి, స్వామి నీవు లేనటువంటి లోకంలో నేను ఉండలేను, నన్ను కూడా నీలో కలిపేసుకో అని చెప్పి దిక్కులు పిక్కటిలేలాగా రోధించి ప్రార్థించాడు స్వామివారిని. అప్పుడు స్వామివారు ఆకాశరాజుతో, నాయనా నీవు మాధవుడివి, పూర్వజన్మలో నీవు చేసినటువంటి అనేక పాపాలు ఉన్నప్పటికీ కూడా వెంకటాద్రిపైకి నీవు రావడము వల్ల ఆ యొక్క స్వామి పుష్కరంలో స్నానము చేశావు, అలాగే కపిల తీర్థములో స్నానము చేశావు, 7 కొండలు కూడా ఎక్కి పశ్చాత్తాపముతో నేను ఎన్ని పాపాలు చేశాను, ఎన్ని తప్పులు చేశానని పశ్చాత్తాపము చెందేవు కాబట్టి ఈనాడు నీకు ఆనాడు అనుగ్రహించాను, ఆకాశరాజుగా జన్మిస్తావని చెప్పాను. తత్కారణము చేత ఆకాశరాజుగా జన్మించి పద్మావతిని పొంది నాకు పద్మావతినిచ్చి వివాహము చేసి నాకు మామవయ్యేవు, కన్యాదాతవయ్యేవు, ఆ యొక్క పద్మావతీదేవికి తండ్రివయ్యేవు. ఇది నీ తాలూకు చరిత్ర. నేను విగ్రహంగా ఉంటేనే నిగ్రహంగా ఉంటాను. కలియుగములో మానవాళి అందరినీ కూడా అనుగ్రహిస్తాను. ఎందుకంటే అలా అనుగ్రహించేవారు ఎవరో ఒక దివ్యశక్తి కనుక లేకపోతే చేసిన ప్రతి చిన్న తప్పుకి కూడా ఈ తప్పులన్నీ మానవాడి పెరిగిపోయి ఎక్కడ నివారణ కలగకపోతే ఇంకా పాపాలు పెరిగిపోతాయి. ఇలా ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళు మరణించిన తర్వాత ఇంకా పాపాత్ములుగా పుడతారు. ఇలా ఈ లోకమంతా కూడా సర్వభ్రష్టం అయిపోతుంది. కాబట్టి ఎంతటి పాపాలు చేసినటువంటి వాడికైనా నేను అనుగ్రహిస్తాను. ఈ కొండపైకి వచ్చి పశ్చాత్తాపము చెంది వారు నన్ను దర్శనము చేసుకుంటే, వెంకటాద్రికి వస్తే, కపిల తీర్థములో స్నానము చేస్తే, ఈ యొక్క పాపనాశనములో స్నానము చేస్తే, ఆకాశగంగలో స్నానము చేస్తే, స్వామి పుష్కరంలో స్నానము చేస్తే, ఈ విధముగా కాయక తపస్సు చేసి ఏ భక్తులైతే ఈ కొండపైకి వచ్చి నన్ను దర్శనము చేసుకుంటారో వారిని సకల పాపముల నుంచి విముక్తుల్ని కలిగించి వాళ్ళందరికీ మంచి బుద్ధిని ప్రసాదించి ఇక పూర్వం అటువంటి తప్పులు చేయకుండా ఉండే బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించి ఈ కలియుగాంతం వరకు భక్తులందరినీ నేను అనుగ్రహిస్తాను. ఆ విధముగా అనుగ్రహించడానికే నేను విగ్రహంగా మారిపోయానని చెప్పారు స్వామివారు. అలా స్వామివారు చెప్పి ఇంకా మాధవుడికి, నాయన ఇంకా నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఒక దివ్య విమానాన్ని పిలిపించి ఆనందంగా నీ వచ్చినటువంటి పని అయిపోయింది కాబట్టి నీ భార్యతో కలిసి వెళ్ళిపో అని చెప్పారు. ఆ విధముగా ఆకాశరాజు, ధరణీదేవి స్వామివారి యొక్క దివ్య విమానంలో వైకుంఠానికి వెళ్ళారండి. అంటే చూసుకోండి ఒక్కసారి. అంటే ఈ కలియుగములో పాపాలు చేసే వారి స్థాయి ఎక్కువ ఉంటుంది కాబట్టి వారందరినీ అనుగ్రహించాలని ప్రధాన దివ్య శక్తి అంతా కూడా కేంద్రీకరించుకొని స్వామివారే స్వయముగా శాలిగ్రామ శిలా విగ్రహంగా మారిపోయారు స్వామి. ఎందుకంటే యుగ ప్రభావం వల్ల మానవుడు తెలుసో తెలియక ఎన్నో తప్పులు చేస్తాడు. ఎక్కడో ఒక చోట పరిష్కారం లేదనుకోండి, మరి వాడి పరిస్థితి ఏమిటి? మనకు అనారోగ్యం వచ్చిందనుకోండి, ఏ హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదనుకోండి, చచ్చిపోతాం కదా. చిన్న చిన్న అనారోగ్యాలకి చచ్చిపోతే ప్రపంచంలో ప్రజలు ఉంటారా?
అందుకని ఎక్కడో చోట డాక్టర్లు ఉంటారు. అలాగే భగవంతుడు ఈ పాపాలు చేసిన వాళ్ళు కూడా అనుగ్రహించడానికి తానే అక్కడ శిలారూపముగా మారిపోయి వాళ్ళలో మళ్ళీ మంచి బుద్ధిని కలిగించి, మంచి జ్ఞానాన్ని కలిగించి, మరలా అటువంటి తప్పులు చేయకుండా ఉండే ప్రేరణ కలిగించి వారందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు స్వామివారు. అందుకనే మనకి తెలుసో తెలియకో ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల, వెంకటాద్రికి వెళ్ళడం వల్ల, దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మార్పు వస్తుంది. కాకపోతే ఈ యుగ ప్రభావము చేత మార్పు చాలా తక్కువ శాతం రావడం వల్ల అది కనిపించదన్నమాట మనకి. ఇప్పుడు 100 తప్పులు చేసినటువంటి వాడు కొంచెం ఒక 2, 3 తప్పులు మానేసాడు అనుకోండి, 95 తప్పులు చేస్తున్నాడు అని అంటారు. ఒక 5 తప్పులు మానేసిన ఈ 5 కనిపించవు. ఈ యుగ ప్రభావము చేత, కలి ప్రభావము చేత మనలో మార్పు వస్తుంది. కాకపోతే మనము అతీతమైనటువంటి సాధన చేయకపోవడం వల్ల ఒక 5 మార్కులో, 10 మార్కులో, 15 మార్కులో, 20 మార్కులో వస్తున్నాయి. స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత, స్వామి దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారు చెప్పిన ప్రకారముగా ఖచ్చితంగా మనలో మార్పు వస్తుంది. కాకపోతే తప్పుల శాతం ఎక్కువ ఉండడం వల్ల ఈ వచ్చిన మార్పు కనిపించట్లేదు అన్నమాట. అంతే. ఇప్పుడు యుగ ధర్మము పరిస్థితులు ఎలాగున్నాయంటే ఎప్పుడు కూడా 10% మహామూర్ఖులు ఉంటారు. మహామూర్ఖులు నరరూప రాక్షసులు 10% ఉంటారంట. 10% మహాభక్తులు ఉంటారు, మహాజ్ఞానులు. రమణ మహర్షి లాంటి వాళ్ళు, స్వామి వివేకానంద లాంటి వాళ్ళు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు 10% ఉంటారు. 10% మహాభక్తులు ఉంటారు, 10% మహామూర్ఖులు ఉంటారు. ఇక మిగిలింది ఎంతండి? 80%. ఆ 80% అప్పుడప్పుడే మూర్ఖులుగా మారిపోయి, అప్పుడప్పుడే భక్తులుగా మారిపోయి, అప్పటికే భక్తులుగా, అప్పటికే మూర్ఖులుగా, అప్పటికే మంచివాళ్ళుగా, అప్పటికే పాపాత్ములుగా మారిపోయినటువంటి మనందరం మాట 80% కదండి. మనమే కదా. ఇప్పుడు ఉపన్యాసాలు చెప్పేది మనమే, సత్సంగాలు చేసేది మనమే, భజన చేసేది మనమే, అన్ని కార్యక్రమాలు చేసేది మనమే. మళ్ళీ ఇంటికెళ్ళి అమ్మా నాన్నల మీద కోపం అయిపోయింది మనమే, పెద్దవాళ్ళని తిట్టింది మనమే, ఎవరితో పడితే వాళ్ళతో పౌరుషంగా మాట్లాడేది మనమే, ఏమైనా తప్పులు చేసేది మనమే, అన్నీ మనమే. ఈ 80% ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మనకి అస్తవ్యస్తంగా ఉంటుంది అన్నమాట. అందుకోసమని చెప్పి కలి ప్రభావం ఇలాగ ఉంటుంది. ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే, ఇప్పుడు శాస్త్రాలు చెబుతున్నాయి ఏమని, ఉదాహరణకి మీకు ఏదైనా ఒక సమస్య వస్తే ఈ విధముగా చేయండి, గాయత్రి మంత్రాన్ని 40 రోజుల పాటు రోజుకు 1000 సార్లు చేయండి, మీకు మీ కష్టం తప్పకుండా తీరుతుంది అని చెప్తారు. శాస్త్రాల్లో ఉంది, పెద్దలు చెబుతారు. అలా అనేక మంత్రాలు చెబుతారు, అనేక రకాలైనటువంటి ఉపాయాలు చెబుతారు. కనకదార స్తోత్రం చేయండి, మీకు 41 రోజు మీకు ఏమైనా కష్టాలుంటే, బాధలుంటే తీరుతాయి. 41 రోజు ప్రతిరోజు కనకదార స్తోత్రం చేయండి అని చెప్పి అన్నారు. లేదా రోజు కూడా 100 సార్లు ఓం నమశివాయ అనుకోండి, 108 సార్లు ఓం నమశివాయ అనుకోండి, లేదా జై శ్రీరామ్ అనుకోండి, ఇలా 41 రోజు అనుకోండి అంటున్నారు. ఆ చేసినటువంటి వాళ్ళందరికీ ఫలితం వచ్చింది కాబట్టే వాళ్ళు ధైర్యంగా చెప్పారు. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు, గరికపాటి గారు చెప్పారు, వద్దిపర్తి పద్మాకర్ గారు చెప్పారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పారు, పెద్దలు ఎందరో 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 చెప్పారు. కనకదార స్తోత్రం చదవండి, గాయత్రి మంత్రం చేయండి, లేదా ఈ మంత్రాన్ని చెప్పండి, ఈ విధముగా చేయండి అని అవన్నీ కూడా వాళ్ళు శాస్త్రోక్తంగా అనుభవించి చెప్పారు. అంత ధైర్యంగా, అంత ఆనందంగా చెప్పారు. కానీ మనకేమనిపిస్తుంది? ఫలితం రావట్లేదు ఏంటండి 40 రోజులు చెప్పినా అనిపిస్తుంది సహజంగా. మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఎందుకు మనకు ఆలస్యం అవుతుంది? రాకపోవడం అంటూ ఉండదు, రావడం ఖచ్చితంగా వస్తుంది. కానీ ఎందుకు ఆలస్యం అవుతుంది అని చెప్పంటే, మనకి ఒకరోజు 108 సార్లు గాయత్రి మంత్రం చేయమని చెప్పారు అనుకోండి. అలా ఎన్ని రోజులు చేయమన్నారు? 41 రోజు చేయమని చెప్పారు. చాగంటి గారో, వద్దిపర్తి పద్మాకర్ గారో, సామవేదం షణ్ముఖ శర్మ గారో, గరికపాటి గారో పెద్దలు ఎవరో చెప్పారు. వారి మాట మీద విశ్వాసముతో వాళ్ళందరూ అనుష్ఠానం చేశారు. పెద్దవాళ్ళు శాస్త్రాల్ని పరిశీలన చేశారు, మనకి గొప్ప సత్యాన్ని అందించారు. మనం ఆపదలో ఉన్నాము, ఇలా చేద్దామని అనుకుని మనం ప్రయత్నం చేస్తాం. కాకపోతే ఫలితం ఎందుకు ఆలస్యం అవుతుందని చెప్పంటే, 108 సార్లు ఆ మంత్రాన్ని భక్తిపూర్వకంగా చేయమన్నారు. కానీ మన పరిస్థితి ఏమవుతుందంటే, 108 సార్లులో 2 సార్లు 3 సార్లు మనస్సు ఆ మంత్రం పైన, ఆ మంత్రము తాలూకా దేవతామూర్తి పైన, పరమాత్ముడి పైన నిలబడుతుంది. మిగతా అన్నిసార్లు ఏమవుతుందంటే ప్రపంచమంతా తిరిగి వచ్చేస్తుంది మనస్సు. అంటే ఇప్పుడు రోజుకు మనకి 108 మార్కులు రావాలి. అలా ఎన్ని రోజులు రావాలని చెప్పారు పెద్దవాళ్ళు? 41 రోజు అన్నారు అనుకుందాం. ఉదాహరణకి 41 రోజు అన్నారు. మనకి రోజుకి ఎన్ని మార్కులు పడుతున్నాయి? ప్రతిరోజు 108 మార్కులు పడాలిరా అబ్బాయి.
ఇలా మీరు చేసుకుంటే మేము అనుభవంతో చెబుతున్నాము, శాస్త్రాలు చెబుతున్నాయి, పెద్దలు ఎందరో ఈ విధముగా సాధించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందేర్రా, ఈ విధముగా అనుష్ఠానం చేసి అని వాళ్ళు అనుభవంతో చెప్పారు. రోజు 108 మార్కులు పడాలి, 41 రోజులు పడాలి. మనకెన్ని పడుతున్నాయి? రోజుకి 2, 3, 5, 10 ఎవరెవరి స్థాయిని బట్టి వాళ్ళకి పడుతున్నాయి. ఒకరి గురించి చెప్పే ఇది మనకి లేదు. ఎవరికి ఎన్ని పడతాయో వాళ్ళ అంతరాత్మకి తెలుస్తుంది, ఆ పరమాత్ముడికి, ఆ జగన్మాతకి తెలుస్తుంది కదా. కాబట్టి ఇక్కడ సమస్య ఏమైందంటే రోజుకి 108 మార్కులు పడితే 41 రోజుల పాటు పడితే మన యొక్క అభిష్టానం తీరుతుంది, మన కోరిక తీరుతుంది, మన సమస్య తీరుతుంది, భగవంతుని అనుగ్రహం పొందుతాం. కానీ రోజుకి ఇప్పుడు మనకి ఎన్ని మార్కులు పడుతున్నాయి? 2, 3, 5, 10 పడుతున్నాయి. అప్పుడు ఇలా మొత్తం మీద అంత రీచ్ అవ్వాలంటే, ఆ కోరిక పూర్తిగా తీరాలంటే, అలా ప్రతిరోజు 108 చొప్పున పడాలంటే మనకి 41 రోజు కాస్త ఎన్ని రోజులు అయిపోతుంది? అలా పెరిగి పెరిగి అది 2 నెలలో, 3 నెలలో, 5 నెలలో, 6 నెలలో వారి తాలూకా సాధన తీవ్రతను బట్టి ఆ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహం కలుగుతుంది. ఇది దాని తాలూకా ఆ మూల సూత్రం ఇది. దీన్ని మనం అర్థం చేసుకుంటే ఓహో మనకి కలగడం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఆలస్యం ఎందుకు అవుతుందంటే ఇందుకు అవుతుంది. ప్రాబ్లం ఎక్కడుంది? శాస్త్రంలో లేదు, చెప్పినటువంటి మన గురువుల్లో లేదు, పెద్దల్లో లేదు. సత్యసాయి బాబా గారు చెప్పారు, మీరు ప్రతిరోజు గాయత్రి చెప్పండి, మీరు ఏది కోరుకుంటే అది అవుతుందని చెప్పారు. ఈ ప్రపంచానికి సత్యసాయి పరమాత్ముడు ఓపెన్గా అంటే పబ్లిక్ సమక్షములో అందరి ముందు ఇచ్చినటువంటి ఏకైక మంత్రం గాయత్రి మంత్రాన్ని ఇచ్చారు సత్యసాయి బాబా గారు. చూడండి, అంత క్లియర్గా చెప్పారు. కానీ మరి మనకెందుకు అనుగ్రహం కలగడం లేదని చెప్పంటే మనం ఆ భక్తితో త్రికరణ శుద్ధిగా అనలేకపోతున్నాం. అందుకని ఆలస్యం కలుగుతుంది అన్నమాట మనకి. కానీ విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా పెద్దలు చెప్పారు, గురువులు చెప్పారు, కలియుగ ప్రత్యక్ష దైవం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు చెప్పారు అన్న విశ్వాసాన్ని మనము నింపుకొని మనం ఆ విశ్వాసంతో కనుక అలా చేస్తూ ఉంటే ఈ 41 రోజులు కాకపోవచ్చు, 2 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు, 5 నెలలు అవ్వచ్చు, 6 నెలలు అవ్వచ్చు, ఖచ్చితంగా భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని మనము పొందుతాము. మన సమస్యలు, మన బాధలు, మన కష్టాలన్నీ కూడా ఆ భగవంతుడు తీరుస్తాడు అన్న విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. ఇలా స్వామివారు అందుకోసమునైనా ఈ కలియుగంలో మానవాళికి అనుగ్రహించడానికి నేను విగ్రహంగా మారిపోయాను. విగ్రహంగా ఉంటే నిగ్రహ శక్తి ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఎవరైనా ఏదైనా చేసినా వారి మీద వెంటనే కోపం రాకుండా సరేలే అని చెప్పి అనుగ్రహిస్తూ ఉంటాను. అదే మూర్తి రూపంలో ఉంటే ఎవరైనా ఎదురుగా వచ్చి తప్పు చేస్తే ఏదో ఒకటి మందలిస్తాము, ఏదో ఒకటి అంటాం కదా. ఇలా విగ్రహంగా ఉండి వారందరినీ అనుగ్రహిస్తూ ఉంటాను అని చెప్పారు స్వామివారు. ఎలా మారిపోయారు స్వామివారు? స్వామివారు అభయహస్తాన్ని కుడి చేతిని ఎక్కడ చూపించారు? పాదాలు చూపించారు. ఎడమ చేయి ఎక్కడ పెట్టారు? నడుము దగ్గర పెట్టారు. దాని అర్థాన్ని మీకు మొట్టమొదటి రోజే చెప్పాను. అంటే నా పాదాలని ఆశ్రయించండి అని స్వామివారు చూపిస్తున్నారు. ఒరే నాయనా, ఈ పాదాలు ఆశ్రయించండి. ఈ పాదాలు ఆశ్రయిస్తే ఈ సంసార సాగరము, ఈ యొక్క సంసార సముద్రము, కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు, అనేక రకాలైనటువంటి ఈతి బాధలన్నీ కూడా ఈ సాగరం ఎక్కడి వరకు వస్తుంది? నడుము వరకే వస్తుంది తప్ప పేకల వరకు వచ్చి మిమ్మల్ని ముంచకుండా నేను కాపాడుతానని స్వామివారు తన పాదాలు ఆశ్రయించమని చెప్పారు. ఇది స్వామివారు పాదాలు సూచించడానికి అంతరార్థం. అది సంసార సముద్రం ఎక్కడి వరకు వస్తుంది? నడుము వరకే వస్తుంది అని స్వామివారు చెప్పారు. ఈ విధముగా స్వామివారు అనుగ్రహించారు. తర్వాత గోపాలుడు ఉన్నాడు కదా, శరభుడు, పిశాచో బాబా, పిశాచ అయిపోయాడు కదా. వాడు వచ్చాడు, నారదయ్య ఏమిటి స్వామివారికి పెళ్ళైతే నాకు పిశాచ విముక్తి కలుగుతుందన్నారు, ఇంకా కలగలేదు, తొందరగా చెప్పు, ఎక్కడున్నాడా ఆ శ్రీనివాసుడు అని చెప్పంటే, ఒరే ఉండరా చెబుతానంటే, నారదయ్య నువ్వు ఆలస్యం చేసావంటే నేను పిశాచిని, నిన్ను కూడా మింగేస్తానన్నాడు అంట. వాడు ఒరే ఇలా మింగేకరా బాబు, ఆగు, ఇదిగో ఆ శ్రీనివాసుడే వివాహానంతరము ఇక్కడ విగ్రహంగా మారిపోయారు. ఆ శ్రీనివాసుని ప్రార్థన చేయి, నీకు శాప విమోచన కలుగుతుంది అని చెబితే ఆ స్వామివారి పాదాల పనిబడి, స్వామి నన్ను విముక్తి కలిగించండి స్వామి, అజ్ఞానంతో తెలియక తప్పు చేశాను అని చెప్పి ప్రార్థన చేస్తే వాడికి శాప విమోచనాన్ని కలిగించారు స్వామివారు. కలిగించి ఇక నుంచి నీ వంశము వాళ్ళే, అంటే ఆ గోపాలుడు వంశము వాళ్ళే ప్రథమ దర్శనము చేసుకుంటారు నాకు అని స్వామివారు అనుగ్రహించారు. చూడండి ఎంతటి పాపాత్ముడండి, కుంతల ఎంత పాపాత్మురాలు. అంత పాపాత్మురాలకు కూడా స్వామి ఇక నుంచి ప్రతిరోజు నా ప్రథమ దర్శనము నీకే ఇస్తాను, నీ వంశీకులకే ఇస్తానని చెప్పి అనుగ్రహించారు. అది స్వామివారంటే. ఒకసారి స్వామివారి గట్టిగా కర్తార్థన చేయండి. అప్పుడు ఇంకా తొండమానుడు వచ్చాడు.
వచ్చి స్వామివారిని ప్రార్థన చేశాడు. నాయనా, స్వామివారు విగ్రహం నుంచి మాట్లాడడం మొదలుపెట్టారు. తొండమానుడా, సూర్య భగవానుణ్ణి ప్రార్థన చేయి, ఆ సూర్య భగవానుడు అనుగ్రహిస్తాడు. ఆ సూర్య కిరణాలని గో అంటారు. అందుకని ఆ సూర్య భగవాను ప్రార్థన చేయి, ఆ గోవింద నామముతో ప్రార్థన చేయి. ఆ సూర్య భగవానుడు తన కిరణాల ద్వారా నీకు ఈ యొక్క ఆలయం నిర్మాణం చేయడానికి కావలసినటువంటి సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. వాటి ద్వారా, ఆ శిలల ద్వారా నువ్వు ఆలయ నిర్మాణం చేయి అని చెప్పి అన్నారండి. అప్పుడు తొండమానుడు సూర్య భగవానుని ప్రార్థన చేస్తే ఆ సూర్య భగవానుడు అనుగ్రహించినటువంటి శిలలతో ఆ స్వామివారికి ఆలయాన్ని నిర్మాణం చేశాడు తొండమాన్ చక్రవర్తి. అలా వచ్చింది స్వామివారి ఆనంద నిలయం. సూర్య భగవానుడి యొక్క కిరణాలు మాటవి. సూర్య భగవానుడి యొక్క కిరణాలకి గో అని చెప్పి అంటారు. అందుకని గోవింద్ అంటారు. ఏదో పూర్వము వరాహస్వామిగా భూమిని ఉద్ధరించినప్పుడు గోవింద నామాన్ని నాకు అందరూ కూడా చెప్పారు, గోవిందనామముతో నాకు పిలిచారు. తదనంతరము గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినప్పుడు, అలనాడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాను కదా కృష్ణ పరమాత్ముడిగా, దేవేంద్రుడి యొక్క రాళ్ల వర్షము నుంచి ఆ గోవులని, గోప బాలుని, గోపకాంతలందరినీ కూడా కాపాడడానికి 7 రోజుల పాటు ఆ ఇంద్రుడి యొక్క రాళ్ల వర్షం నుంచి కాపాడడానికి గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి కాపాడాను. అప్పుడు ఇంద్రుడు స్వయంగా వచ్చి కామధేనువుతో వచ్చి అతిథితో వచ్చి నాకు పూజించి ప్రార్థన చేసి గోవింద అన్నటువంటి నామాన్ని నాకు ఇచ్చాడు. కాబట్టి ఈ గోవింద నామము నాకు ఎంతో ఇష్టం. ఇప్పుడు మరలా 3వసారి గోవింద నామముతో సూర్యకిరణాలతో ఈ ఆనంద నిలయాన్ని ఏర్పాటు చేసావు. కాబట్టి ఈ కొండపైకి వచ్చినటువంటి వాళ్ళు గోవింద 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 అని చెప్పి నామస్మరణ చేస్తే వారందరినీ నేను అనుగ్రహిస్తాను అని స్వామివారు చెప్పారు. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. అలా స్వామివారు శ్రీనివాసుడు ఆ యొక్క వ్యూహ మహాలక్ష్మీమాత తన యొక్క వక్షస్థలములో చేరగా, ఒకలుమాత పూలదండగా మారగా, పద్మావతీదేవి మంగాపురానికి చేరగా స్వామివారు విగ్రహంగా మారి ఆ ఆనంద నిలయంలో భక్తులందరికీ అనుగ్రహించడం ప్రారంభించారు. ఎంత గొప్ప దివ్య చరిత్ర అండి! స్వామివారి దివ్య అనుగ్రహము చేత ఈ 7 రోజుల పాటు స్వామివారి దివ్య వైభవాన్ని తెలుసుకునే భాగ్యం మనందరికీ కలిగింది. స్వామివారికి చాలా చాలా హృదయపూర్వక కృతజ్ఞత వందనములు స్వామివారికి. తర్వాత ఎందరో గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చారు. ఎందరో ఋషులు వచ్చారు, ఎందరో తపస్వికులు వచ్చారు, ఎందరో సాధువులు వచ్చారు, ఎందరో గొప్ప గొప్ప మహాభక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని అనేక విధాలుగా పూజించి వారి యొక్క కోరికలన్నీ కూడా తీర్చుకుని స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొందారు. శ్రీకృష్ణ దేవరాయలు వారు వచ్చి వసంతోత్సవ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అనేక కానుకలు ఇచ్చారు. కొన్ని వేల 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 ఎకరాలన్నీ కూడా ఆ యొక్క శ్రీనివాసుడికి భూరి విరాళంగా స్వామివారికి అందించారు. శ్రీకృష్ణ దేవరాయలు గొప్ప వజ్ర వైడూర్య మర్కత మాణిక్యాలతో పొదవినటువంటి గొప్ప గొప్ప కానుకలన్నీ స్వామివారికి ఇచ్చారు. ఇలా ఎందరో ఇచ్చారు. ఇలా తొండమానుడు ఆ ఆనంద నిలయం నిర్మాణం చేసిన తర్వాత ప్రతిరోజు కూడా స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారిని పూజించి ఆనందముగా కాలం గడుపుతూ ఉన్నాడు. అలా చాలా కాలం గడిచింది. ఎంతోమంది భక్తులు స్వామివారు స్వయంగా శాలిగ్రామ విగ్రహంగా మారిపోయారని తెలుసుకొని ఇంకా వెంకటాద్రికి వందలాది మంది భక్తులు రావడం ప్రారంభించారు. ఆనాటి పరిస్థితులు కాలినడక ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. చాలా దట్టమైనటువంటి అటవీ ప్రాంతము కదా. అయినప్పటికీ కూడా తెలుసుకొని కేవలము దేవతలు, ఋషులు, గంధర్వులు వాళ్ళు మాత్రమే కాకుండా ఈ భూమి నుంచి ఎంతోమంది భక్తులు ఆ కొండపైకి వెళ్ళి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందుతూ ఉండేవారు. ఇలా తొండమానుడు అనుగ్రహం పొందుతూ ఉండగా ఒకనొక చాలా రోజుల పాటు స్వామివారు స్వయముగా తొండమానుడికి మరలా విగ్రహం నుంచి మామూలు మూర్తి రూపంలో కూడా వచ్చి దర్శనమిచ్చి మాట్లాడుతూ ఉండేవారు. అతనికి అనుగ్రహిస్తూ ఉండేవారు తొండమాన్ చక్రవర్తికి. కొంతకాలం అయిన తర్వాత స్వామివారు మాట్లాడడం మానేశారు. ఎవరితో? తొండమానుడితో. అంటే మూర్తిగా వచ్చి ఇంకా సాకార దర్శనాన్ని ఇవ్వడం మానేశారు. మానేస్తే చాలా బాధపడ్డాడు. ఏమిటి, స్వామివారు నాతో మాట్లాడడం మానేశారు, నేను ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి స్వామివారిని విసిగిస్తున్నానని అనుకున్నారు కాబోలు, నాతో మాట్లాడడం మానేశారని చాలా బాధపడుతూ ఉండేవాడు. బాధపడుతూ ప్రతిరోజు కూడా స్వామివారి దగ్గరికి వచ్చి 108 బంగారపు పుష్పాలను తీసుకొని వచ్చి స్వామివారి దగ్గర పూజ చేసేవాడు. స్వామివారు సరేలే, స్వామివారు నా పూజను స్వీకరిస్తున్నారని సంతోషపడేవాడు. ఆ యొక్క అర్చకులు కూడా ఆ పుష్పాలు అలాగే జాగ్రత్తగా ఉంచి మిగతా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉండేవారు. అలా చాలా కాలం పాటు 6 నెలలు గడిచిందండి. 6 నెలలు అయిపోయిన తర్వాత స్వామివారు ఏం చేశారంటే
ఇతను బంగారపు పుష్పాలు తీసుకెళ్లి స్వామివారి పాదాల దగ్గర పెడితే ఆ పుష్పాలను దూరంగా పక్కకి జరిపేసి ఎవరో మట్టితో చేసినటువంటి పుష్పాలను తన పాదాలపైన ఉంచుకునేవారు స్వామి. ఈయన చూసేవాడు. రోజు ఈయనే ఆ తలుపులన్నీ కూడా తెరిచి మొట్టమొదటి దర్శనం చేసుకునేవారు మహారాజు కదా. ఏమిటిది, నేను చేసినటువంటి ఆ పుష్పాలతో పూజని పక్కకు గెంటేసి స్వామివారు ఈ యొక్క మట్టి పువ్వులు స్వీకరిస్తున్నారేమిటి, మట్టి పువ్వులతో ఎవరు పూజ చేస్తున్నారు అంటే వాళ్ళు అర్చకులందరూ, స్వామి మీ ముందే కదా తలుపు తెరుస్తున్నాం మహారాజా, మేమైతే ఏమీ తెరవట్లేదు, మీరు వచ్చాక తెరుస్తున్నాము, మరి స్వామివారు ఏ మహాభక్తుడి పూజ స్వీకరిస్తున్నారో ఏమిటో అంటే అలా ఒకరోజు చూశాడు, 2 రోజులు చూశాడు, 3 రోజులు చూశాడు. ఇంకా స్వామి ఇంతవరకు నాతో మాట్లాడేవాడివి, సాకార దర్శనం ఇవ్వడం మానేసావు, సరేలే నా పూజైనా స్వీకరిస్తున్నావు కదా అనుకుంటే నా పూజ కూడా స్వీకరించడం మానేసి ఇప్పుడేమో నా పువ్వులన్నీ కూడా పక్కకు గెంటేసి ఎవరో భక్తుడు వేసినటువంటి మట్టి పువ్వులను స్వీకరిస్తున్నావు, ఇంక ఈ జన్మ నాకొద్దు, నన్ను క్షమించని చెప్పి తల స్వామివారి పాదాలకేసి కొట్టుకోవడం మొదలుపెట్టాడు. ఇంక నేను బ్రతకను, నేను చచ్చిపోతానని చెప్పి. అప్పుడు స్వామివారు మరలా ఆ విగ్రహం నుంచి మాట్లాడారు. నాయనా ఆకాశరాజా, నీవు బంగారు పుష్పాలను తీసుకుని వచ్చి పూజ చేస్తూ నీకు తెలియకుండా నీ మనస్సులో అహంకారం ప్రజ్వలించింది, నీకు అహంకారం కలిగింది. నేను బంగారు పుష్పాలతో పూజ చేస్తున్నానని చెప్పి నీకు తెలియడానికే ఇలా చేశాను. కిందని ఒక మహాభక్తుడు ఉన్నాడు, ఆ మహాభక్తుడు నారాయణపురములో ఒక మహాభక్తుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళు. శ్రీనివాస మంగాపురములు ఉన్నాడు, అతడి పేరు భీముడు. ఒక కుండలు చేసుకుని అమ్ముకునే ఒక కుమ్మరి అతడు చేస్తున్నటువంటి ఆ పూజకి ఆ భక్తికి సంతోషం పడి ఆ పుష్పాలు నా పాదాల దగ్గర వేయించుకుంటున్నాను అన్నారండి స్వామి. అంతే, ఒక్కసారి ఆశ్చర్యపోయాడు తొండమానుడు. ఏమిటి, ఎక్కడో కిందని ఒక కుమ్మరి పూజ చేస్తే, ఆ శ్రీనివాస మంగాపురం ఉన్నటువంటి కుమ్మరి పూజ చేస్తే నా బంగారు పుష్పాలు కూడా స్వామివారు పక్కకి గెంటేసి ఆ పుష్పాలని పాదాలపైన పెట్టుకుని ఆనందిస్తున్నారా, అతను అనుగ్రహిస్తున్నాడా అని చెప్పి, సరే ఏం చేయమంటారు స్వామి అంటే, నీవు వెళ్ళి ఒకసారి వాడి భక్తి చూడని చెప్పి అన్నారండి. అంతే, అక్కడికి వచ్చారు. అక్కడికి ఆ యొక్క శ్రీనివాస మంగాపురానికి వెళ్ళి, నాయనా ఇక్కడ కుమ్మరి ఎవడు, ఆ భీముడు అనే కుమ్మరి ఎక్కడున్నాడు అని అడిగి విచారం చేసి తెలుసుకుని మహారాజు గారు వెళ్ళేసరికి ఆ కుమ్మరి ఆనందముగా గోవింద నామస్మరణ చేస్తున్నాడు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద 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 గోవింద. ఇలా ఆ యొక్క కుమ్మరి ఆనందంగా ఆ యొక్క శ్రీనివాసుడు నామస్మరణ చేసుకుంటూ తన వృత్తి అయినటువంటి ఆ కుమ్మర పని చేసుకుంటున్నాడు. ఆ మట్టిని తొక్కుతున్నాడు. ఆ మట్టిని తొక్కుతూ ఈ విధంగా స్వామివారిని స్తోత్రం చేసుకుంటూ, స్వామి నీవేమో ఆ 7 కొండలపైన ఉన్నావు, కానీ నేను పైకి ప్రతిరోజు వచ్చి నీ దర్శనాన్ని చేసుకోలేను స్వామి, ఎందుకంటే ఈ వృత్తి చేసుకోకపోతే నాకు ఇదే జీవనాధారం కాబట్టి దీన్నే చేసుకుంటూ నిన్నే నమ్ముకుంటూ నిన్నే స్మరించుకుంటూ నా జీవనాన్ని కొనసాగిస్తున్నాను స్వామి అనుకుంటూ స్వామివారిని పరిపరి విధాలుగా ప్రార్థించుకుంటూ ఆ విధముగా తన్మయత్వంతో జీవిస్తున్నాడు. అతన్ని చూసి తొండమానుడు పరుగును వెళ్ళి అతని పాదాలపైన పడిపోయాడు. అతను ఆశ్చర్యపోయాడు. స్వామి మీరు మహారాజులు, మీరేమిటి నా పాదాలపైన పడ్డారు, ఏమిటి స్వామి అని చెప్పి భయభ్రాంతులైపోయి, అతని దృష్టిలో మహారాజు అంటే చాలా డబ్బున్నటువంటి వాడు, గొప్పవాడు, అంత గొప్పవాడు వచ్చి నా పాదాలపైన పడుతున్నాడు ఏమిటి అని భయానికి గురయ్యాడు. ఊరే నాయన, నువ్వు మామూలు భక్తుడు కాదురా, నీ భక్తిని శ్రీనివాసుడే స్వయంగా అంగీకరించారు, అంత గొప్ప మహాభక్తుడివి నువ్వు అని చెప్పి అతన్ని ఆనందముగా దగ్గరుండి ఆ శేషాద్రిపైకి స్వామివారి ఆనంద నిలయం దగ్గరికి తీసుకుని వెళ్ళి జరిగిన దృష్టాంతమంతా కూడా చెబితే అతను ఎంతో ఆనందపడ్డాడు. ఏమిటి, నా పూజని నేను మట్టితో చేసి అక్కడ కింద మంగాపురంలో వేసినటువంటి పుష్పాలని, శ్రీనివాస మంగాపురంలో వేసిన పుష్పాలని స్వామివారు ఇక్కడికి తెచ్చుకుని నన్ను అనుగ్రహిస్తున్నారా, నేను ధన్యుణ్ణి అని చెప్పి స్వామివారి పాదాలపైన పడి అనేక విధాలుగా ప్రార్థించాడు. నాయనా, నీ భక్తికి నేను సంతోషించాను, నీకు ముక్తిని ప్రసాదిస్తున్నానన్నారు శ్రీనివాసుడు. ఆ విధముగా ఆ కుమ్మరిని అంటే ఆ భీముడిని కూడా అనుగ్రహించారు. దీనికే అన్నమాచార్యులు దమ్ములు చేసిన ఎట్టి తొండమాం చెక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చిన వాడు
కొండలలో నిలకొన్న కోనేటిరాయడువాడు అని చక్కగా కీర్తించాడన్నమాట. ఆ దమ్ములే ఈ దమ్ములు మాట. ఆయన దమ్ములు అంటే ఆ మట్టి అంతా కూడా తెచ్చి బాగా తొక్కి తొక్కి అన్నీ చేసి ఈ కుండలు చేసేవాడు కదా, స్వామివారి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు కదా. అతన్ని దృష్టిలో పెట్టుకుని అన్నమాచార్యుల వారు ఈ విధముగా అద్భుతంగా కీర్తించారు. తర్వాత స్వామివారి పుష్కరుని యొక్క విశిష్టత ఎంత గొప్పదంటే, స్వామివారి పుష్కరుని ఎటువంటి వారిని ఎలా అనుగ్రహిస్తుందంటే, తక్షకుడు అని చెప్పి నిన్నటి రోజు మీకు చెప్పాను. కలియుగం ప్రారంభములో శమీక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడికి పరీక్షిత్ మహారాజు వెళ్ళి చనిపోయినటువంటి మృత సర్పాన్ని తీసి ఆ శమీక మహర్షి మెడలో వేశాడు. అప్పుడు శృంగి శాపం పెట్టాడు. ఏమని? నేటికి 7వ దినము ఎవరైనా కానీ ఆ వ్యక్తి ఎవరైతే నా తండ్రి మెడలో సర్పాన్ని వేశాడో, మృత సర్పాన్ని, ఎవరైనా కానీ అతడు అటువంటి పాము చేత, విష సర్పము చేత కాటు వేయబడి చనిపోతాడని శాపం పెట్టాడు శృంగి. అలా జరిగిన తర్వాత ఆ 7వ రోజు నాడు ఆ యొక్క తక్షకుడు వెళ్తూ ఉంటే కశ్యపుడు అని చెప్పి ఒక మంత్రగాడు ఉన్నాడు. ఎంత గొప్ప పాము కాటు వేసినా రక్షించగలిగే గొప్ప మంత్రగాడు అన్నమాట. వాడు గొప్ప దివ్యశక్తి సంపాదించాడు. వాడు వెళ్తున్నాడు ఎక్కడికి? పరీక్షిత్ మహారాజుని తక్షకుడు ఈరోజు కాటు వేస్తాడు, నేను రక్షిస్తాను అనుకుని వెళ్తున్నాడు. కశ్యపుడు అన్నటువంటి వాడు వెళ్తూ ఉంటే ఈ విషయము తెలుసుకొని ఆ మధ్యలో మార్గ మధ్యలో ఒక పొట్టి బ్రాహ్మణుడు రూపంలో వచ్చాడు తక్షకుడు. వచ్చి, బాబు ఎవరు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడిగాడు. నేనా అండి, ఎవడో తక్షకుడంట పరీక్షిత్ మహారాజుని కాటు వేస్తాడంట. ఆ తక్షకుడు కాదు కదా, వాడు ఎవడొచ్చి కాటు వేసినా నేను పరీక్షితుని రక్షిస్తాను, ఆ రక్షించడానికి నేను వెళ్తున్నాను అని చెప్పి అన్నాడు. తక్షకుడు ఎవరో నీకు తెలుసా నాయనా అని అడిగాడు ఇతను. ఎవరు? తక్షకుడే అడిగాడు. తక్షకుడు ఎవరో నీకు తెలుసా అని. పొట్టి బ్రాహ్మణుడు రూపంలో ఉన్నాడు కదా. అడిగితే కశ్యపుడు అన్నాడు, వాడెవడైతే నాకెందుకండి, వాడు ఎంతటి వాడైనా, ఎంత గొప్పవాడైనా వాడు కాటు వేస్తే నేను రక్షించగలను చెప్పి అన్నాడు. ఒరే నాయనా, తక్షకుడు ఎవరు అనుకుంటున్నావు? సాక్షాత్తు ఆదిశేషుడు వాసుకి ఉన్నాడు కదా, వారి సోదరుడే తక్షకుడు అని చెప్పంటే, ఆ తక్షకుడు ఏమిటండి, ఆదిశేషుడు వచ్చి కాటేయమనండి, నేను రక్షిస్తానని చెప్పి అన్నాడంట. అనగానే ఒక్కసారి బుస్సుమని 1000 పడగలతో ఈ తక్షకుడు తన రూపాన్ని చూపించాడనమాట. ఏమిట్రా, తక్షకుడు కాటేస్తే నువ్వు రక్షిస్తావా? నేనేరా తక్షకుడిని, నేనే ఇప్పుడు వెళ్తున్నాను, ఆ పరీక్షితుని కాటు వేయడానికి వెళ్తున్నాను, నువ్వు రక్షిస్తావా? రక్షించరా చూస్తాను అని చెప్పి అన్నాడు. అంటే ఈ కశ్యపుడు నవ్వుతూ, ఆహా ఎందుకయ్యా అలా అయిపోతావు, నువ్వు కాటు వేయి నేను రక్షిస్తాను అన్నాడు. ఏమాత్రం కూడా జంకు బెంకు లేకుండా. ఆశ్చర్యపడి తక్షకుడు, ఏమిట్రా వీడు నా రూపాన్ని చూసి కూడా భయపడడం లేదని చెప్పి అక్కడ ఒక వృక్షం, పెద్ద వృక్షం, వేళ్ళుని పెద్ద ఆకాశం అంత ఎత్తు వృక్షం ఉంటే ఆ వృక్షాన్ని 1000 పడగలతో ఒక్కసారి కాటు వేశాడండి. కాటు వేయగానే అది ఒక్కసారి పిడికిడి బూడిదగా మారిపోయి భస్మం అయిపోయింది. అంతే, కాలిపోయి భస్మం అయిపోయింది. ఇప్పుడు ఆ వృక్షాన్ని యథావిధిగా బ్రతికించరా చూస్తానన్నాడు. ఏమి తొందరపడకు అని చెప్పి ఆ కమండలం నీళ్లు తీసి వాడికి వచ్చినటువంటి మంత్రాలన్నీ చదివి వాటిపైన నీళ్లు చిలకరించి ఒక్కసారి నమస్కారం చేయగానే ఆ వృక్షం యథావిధిగా మరలా మొలిచేసిందండి. అదే వాడి యొక్క శక్తి చూడండి ఒక్కసారి. ఇప్పుడు తక్షకుడు ఆశ్చర్యపోయాడు. ఓరే నాయనా, నువ్వు సామాన్యుడు కాదురా, ఎంత శక్తి ఎలా సంపాదించేవురా? సరే, ఏది ఏమైనప్పటికీ ఒక బ్రాహ్మణుడు శాపం పెట్టినప్పుడు ఆ శాపం జరిగి తీరాల్సిందే. అసలు నువ్వు ఎందుకు వెళ్తున్నావు పరీక్షిత్ మహారాజు దగ్గరికి, అతను ఎందుకు రక్షించాలనుకుంటున్నావు అని అడిగితే, మహారాజును రక్షిస్తే నాకు గొప్ప మనులు, మాణిక్యాలు, గొప్ప రత్నాలన్నీ కూడా ఇస్తాడు, వాటితో ఆనందంగా జీవిస్తాను, ఎన్నాళ్ళు ఇలాగ పాము మంత్రాలు వేసుకొని బతుకుతాను, ఆ మహారాజు గొప్ప మాణిక్యాలు ఇస్తాడు, అందుకోసం రక్షించాలనుకుంటున్నానంటే నీకు కావాల్సింది మనులు, మాణిక్యాలు, రత్నాలు కదా. ఒరే బాబు, నేను తక్షకుణ్ణి, నీకేమి కావాలంటే అవి ఇస్తానని చెప్పి గొప్ప మనులు, మాణిక్యాలు, రత్నాలు అన్నీ తీసుకొని వచ్చి, ఒరే బాబు నీకు ఇవి ఇస్తాను, మన బ్రాహ్మణులో కలహం పెట్టొద్దు, నువ్వు సాటి బ్రాహ్మణుడు అయి ఉండి ఇవన్నీ తెలుసుకొని, ఈ మంత్రాలు తెలుసుకొని ఆ బ్రాహ్మణ శాపాన్ని అనవసరంగా పాడు చేయొద్దు, ఇది పరీక్షితుడు చచ్చిపోలేదు అంతే, కాబట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపో, నీకేమి కావాలంటే అవన్నీ కూడా ఇస్తానని చెప్పి ఆ మణులు, మాణిక్యాలు, వజ్రాలు అన్నీ కూడా ఇస్తే వాడు ఎంతో పొంగిపోయి, సరే నాకు కావాల్సింది ఇదే అనుకుని వెళ్ళిపోయాడు వెనక్కి. వాడు వెళ్ళిపోగానే యథాప్రకారంగా తక్షకుడు వచ్చాడు, పరీక్షితును కాటు వేశాడు, పరీక్షితుడు చచ్చిపోయాడు. పరీక్షిత్తు చచ్చిపోగానే
వెంటనే వాడికి మహారాజ హత్యాపాతకం చుట్టుకుని వాడి శరీరం అంతా కూడా దుర్గంధభూయిష్టం అయిపోయి మొత్తం పురుగులు రావడం మొదలుపెట్టేసే శరీరం మొత్తాన్ని కూడా మొత్తం పుల్లైపోయేవి, రక్తము చీము అంతా కూడా వచ్చేసి మొత్తం కూడా దుర్గంధభూయిష్టం అయిపోయింది అన్నమాట. ఏమిటి ఇలా అయిపోయింది నాకని వీడు ఆశ్చర్యపడి ఒక్కసారి ఆశ్చర్యపోతే ఆ అగ్రహారం ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఇతని దగ్గరికి వచ్చి ఒరే వీడికి ఏదో జబ్బు వచ్చేసింది వీడిని పంపించేయండి అని చెప్పి అగ్రహారం ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఈ కశ్యపుని తరిమేశారన్నమాట. తరిమేస్తే ఏమి చేయాలో తెలియక అడవుల వెంటబడి అనేక ప్రాంతాలు తిరిగి ఏమిటి నాకు ఇలాగ వచ్చేసింది అని చెప్పి చూసి అలా తిరిగితే అక్కడ శాకల్య మహాముని తపస్సు చేసుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళాడు. ఆ శాకల్య మహాముని దగ్గరికి వెళ్ళి, మహాముని నన్ను మీరే కాపాడని చెప్పి పాదాల పైన పడ్డాడు. ఒరే బాబు నువ్వు కొంచెం దూరంగా ఉండరా, ఏమిటి వాసన, ఏమిటి పుల్లు, ఏమిటి ఈ రక్తం, ఏమిటి ఈ చీమేమిటి, ఈ దుర్గంధం ఏమిట్రా అని చెప్పండి. అదే నాకు తెలియట్లేదు స్వామి అని చెప్పండి. అసలు ఏం చేశారని ఒకసారి దివ్య దృష్టితో చూశారు ఆయన. ఒరే నువ్వు పరీక్షిత్ మహారాజుని కాపాడుతానని వెళ్ళి మధ్యలో తక్షకుడు ఇచ్చే బంగారపు కానుకలు తీసుకొని పరీక్షిత్తుని కాపాడలేదు. అందుకు నీకు ఈ రాజహత్యా పాతకం చుట్టుకుంది. అందుకోసం నీకు ఇలా అయిందని చెబితే అందులో నా తప్పేముంది స్వామి, నేను కాపాడాలనుకున్నాను, వాళ్ళు వద్దన్నారు, డబ్బులు తీసుకున్నాను, వచ్చేసాను, శృంగి శాపం ఇచ్చాడు, అది అలా జరగాల్సి ఉంది కాబట్టి అలా జరుగుతుంది కదా అంటే అది నీకు అనవసరం. అది జరగాల్సి ఉందా జరగకూడదా నీకు తెలుసా? అది నీకు అనవసరం. నీకు కాపాడే శక్తి ఉంది కాబట్టి, నీకు ఆ మంత్రము తెలుసు కాబట్టి, ఆ శక్తి ఉండి కూడా ఆ శక్తిని నువ్వు పరీక్షిత్ మహారాజు పాండవుల వంశానికి చెందినటువంటి వాడు, మహాధర్మాత్ముడు, మహాపూజనీయుడు, మహా గొప్పవాడు, ప్రజల్ని కన్న బిడ్డల్లాగా పరిపాలిస్తున్నాడు. అంత గొప్ప ధర్మాత్ముని కాపాడకుండా ఆ మంత్రాన్ని నువ్వు నిరుపయోగం చేశావు. అతనికి దగ్గర డబ్బులు తీసుకొని అతని దగ్గర కానుకలు తీసుకొని నువ్వు భ్రష్టుడు అయిపోయావు, అందుకే నీకు విధంగా అయ్యింది అని చెప్పారు. ఇది మనం తెలుసుకోవాలన్నమాట. మనకి ఏదైనా ఒక వైభవం ఉంటే, ఒక శక్తి ఉంటే ఆ శక్తిని ధర్మ కార్యాలకి, దైవ కార్యాలకి తప్పకుండా ఉపయోగించాలి. ఎవరైనా కష్టాల్లోనో నష్టాల్లోనో బాధల్లోనో ఉంటే ఆ కష్టాన్ని, నష్టాన్ని, బాధల్ని తీర్చగలిగే శక్తి నీకు కనుక ఉంటే నువ్వు ఖచ్చితంగా వెళ్ళి తీర్చాలి. అంతే తప్ప ఈ తక్షకుడిలాగే, ఈ యొక్క కశ్యపుడిలాగే వాడి కర్మకి ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే అవుతుంది నాకెందుకు అని వేదాంతం మాట్లాడకూడదు. నీకు తెలుసా వాడి కర్మ ఎలా రాసి పెట్టుందో? అది నీకు అనవసరం. నువ్వు తీర్చగలిగితే, సహాయం చేయగలిగితే, ఉపయోగపడగలిగితే, ఆదుకోగలిగితే నువ్వు ఆదుకోవాలి, సహాయం చేయాలి. అంతే నీ కర్తవ్యం. అంతేగాని వాడేం పాపాలు చేశాడు, వాడు ఏ జన్మలో ఏం చేశాడు, ఏ జన్మలో ఎవరికి అన్యాయం చేశాడో, ఎవరికి మోసం చేశాడో, ఎటువంటి పాపాలు చేశాడో అందుకే ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాడు అని నువ్వు కనుక అన్నావా నీకు మహాపాపం చుట్టుకుంటుంది. ఈ తక్షకుడికి ఎటువంటి పాపం చుట్టుకుందో అటువంటి పాపం నీకు చుట్టుకుంటుందని మనకి ఈ విధంగా తెలియపరుస్తూ వచ్చింది వెంకటాచల మహత్యం. అది అర్థమైంది కదండి. ఎవరైనా కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో ఉంటే వారి దగ్గరికి వెళ్ళి పనికిమాల విషయాలు మాట్లాడి వారిని మానసికంగా బాధ పెట్టకుండా చేతనైన సహాయం చేయడం నువ్వు నేర్చుకోవాలి. నీకు తెలుసా ఎందుకు జరిగిందో? నీకు తెలుసా? నీకు తెలియదు కదా. నీకు తెలియనప్పుడు, నీకు తెలిసిన వెనకాతల కారణాలు నీకు తెలుసా? అవన్నీ నీకు అనవసరం. నువ్వు చేయగలిగిన సహాయం నువ్వు చేయి అంతే. లేకపోతే సైలెంట్గా ఉండు అంతే తప్ప నీవు చేయగలిగే సహాయం చేసే అవకాశం ఉండి కొంతమంది అయితే సైలెంట్గా ఉండడం కాకుండా చేసే వాళ్ళని కూడా చేయనివ్వకుండా అడ్డుకుంటారు. వాళ్ళు మహాపాపాత్ములండి, వాళ్ళు మహామూర్ఖులండి. వాళ్ళు ఏ జన్మలో ఏం చేశారో, ఎంతకు పూర్వం అది చేశారు, అంతకు పూర్వం ఇది చేశారు, చాలా రోజుల కిందట వాడిని అలాగన్నారు, వీడిని ఇలా అన్నారు, ఆ మోసం చేశారు, ఈ అబద్ధాలు ఆడారు, వీళ్ళకి ఇలా చేశారు, వాళ్ళకి అలా చేశారు, అందుకే వాళ్ళకి ఇప్పుడు ఇలా అయ్యింది అని వీడు తీర్పు చెప్పి వీడు చేయుడు సరికదా, చేసే వాళ్ళని కూడా చేయకుండా అడ్డుకుంటాడు. అటువంటి వాడికి ఈ తక్షకుడికి పడినటువంటి మహా 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 పాపం పట్టి మహా నరకాలు చూస్తాడనమాట. అటువంటి పరిస్థితిని మనం ఎప్పుడు కూడా తెచ్చుకోకూడదు. అది మనము పురాణాల ద్వారా, శాస్త్రాల ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఇది. అంతే తప్ప లేనిపోయిన పాపాలు మనం పెంచుకోకూడదు అన్నమాట. అది విషయం. అలా జరిగింది. అలా జరిగితే ఇప్పుడు అతను చెప్పాడు, ఒరే నాయన, నీకు పట్టినటువంటి ఈ మహా హత్యా పాపము, ఈ మహారాజుని చంపినటువంటి ఈ పాపం పోవాలంటే నీవు వెంకటాద్రికి వెళ్ళు. నీవు నడుచుకుంటూ వెంకటాద్రికి వెళ్ళు. మొట్టమొదట కపిలి తీర్థములో స్నానము చేయి. తదనంతరము ఆ వెంకటాద్రికి ఆ గోవిందుని నామస్మరణ చేసుకుంటూ పశ్చాత్తాపముతో 7 కొండలు కూడా ఎక్కిన తర్వాత స్వామి పుష్కరంలో స్నానము చేయి.
స్నానం చేసి వరాహస్వామి వారికి నమస్కారం చేసుకుని పశ్చాత్తాపము చెందు, ఇటువంటి తప్పు చేశాను స్వామి, ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు నేను చెయ్యను, దయతో నాకు ప్రాయశ్చిత్తాన్ని అనుగ్రహించండి, నాకు పాప విమోచనాన్ని కలిగించండి, ఈ యొక్క వ్యాధిని నేను భరించలేకపోతున్నాను, తొలగించండి అని ప్రార్థన చేయి, నీకు తొలగిపోతుందని చెప్పారు. ఆ విధముగా ఆ కశ్యపుడు వెంకటాద్రికి వెళ్ళి స్వామివారి ఇక్కడ ఉన్నటువంటి కపిల తీర్థంలో స్నానం చేసి 7 కొండలు కూడా నడుచుకుంటూ పైకి ఎక్కి స్వామి పుష్కరంలో స్నానం చేసి వరాహ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందగానే అతని పాపం అంతా కూడా ఒక్కసారి తొలగిపోయి యథారూపంలోనికి మారిపోయాడు కశ్యపుడు. అది అలా మారిపోయి ఇంకా స్వామివారిని ఆనందంగా కీర్తించాడు. ఇది ఇలా స్వామివారి యొక్క పుష్కరిణి వరాహ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని ఎంతోమంది ఈ విధముగా పొంది వారి పాపాలన్నీ పోగొట్టుకున్నారు. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులువాడ అనాథరక్షక గోవింద 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 గోవింద. ఇలా చాలా కాలం పాటు స్వామివారు ఇలా ఎందరో లక్షలాది మంది కోట్లాది మంది భక్తుల్ని అనుగ్రహిస్తూ వచ్చారు. తదనంతర కాలములో అన్నమయ్య స్వామివారి యొక్క నందకము అన్నటువంటి స్వామివారి ఖడ్గము అన్నమాచారిగా జన్మించారు భూలోకంలో. ఎప్పుడు 1408వ సంవత్సరములో మే 9వ తేదీన తాళ్ళపాక, అంటే అప్పటి కడప జిల్లా తాళ్ళపాక నారాయణ సూరి లక్కమాంబ దంపతులకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వరప్రసాదముగా అన్నమాచారి వారు నందకమైనటువంటి ఖడ్గము తాలూక రూపముతో అంశగా జన్మించారన్నమాట. ఇంకా పుట్టినప్పటి నుంచి ఎల్లప్పుడూ ఆ యొక్క నారాయణ నామస్మరణ చేసుకుంటూ గడిపేవారు. ఎల్లప్పుడూ నారాయణ 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 అనుకుంటూ ఆ పాటలు పాడుకుంటూ అలా తిరుగుతూ ఉండేవారు. అలాంటి తిరుగుతూ ఉంటే తండ్రి చూసి, ఏమిటి వీడిలా తిరుగుతున్నాడు, పిచ్చివాడి వలె ఎప్పుడూ నారాయణ నారాయణ అనుకుంటూ ఉంటున్నాడని చెప్పి, నాయన కొంచెం అడవికి వెళ్ళి ఆ గోవులకి గడ్డి కోసుకొనిరా అని చెప్పి అన్నాడు. అప్పుడు అన్నమయ్య ఆ నారాయణ నామస్మరణతోనే తన్మయత్వం చెందుతూ అక్కడికి వెళ్ళి గడ్డి కోస్తూ ఉంటే పొరపాటును చేయి కోసుకున్నాడు. అలా చేయి తెగిపోయింది. ఒకసారి అటు చూసేసరికి చాలామంది యాత్రికులందరూ కూడా వెంకటాద్రికి వెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా గోవింద 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 అనుకుంటూ ఆ కొండపైకి వెళ్తున్నారు. ఎందుకో ఒక్కసారిగా అతని మనస్సు అంతా కూడా మారిపోయింది. ఆ యాత్రికులను చూడగానే, ఆ గోవింద నామస్మరణ వినగానే అలౌకికమైనటువంటి ఆనందానికి గురైపోయి ఒక్కసారి వాళ్ళ వెనకాతల ప్రయాణం ప్రారంభించాడు. ఇతను కూడా గోవింద నామస్మరణ చేసుకుంటూ వారి వెనకాతల వెళ్తున్నాడు. వాళ్ళెవరూ ఇతన్ని పట్టించుకోలేదు. వాళ్ళ మటుకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. యాత్రికులందరూ అలా వెళ్ళిపోతుంటే మోకాళ్ళ పర్వతం దగ్గరికి వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళేసరికి స్పృహ తప్పి, రక్తం అంతా కూడా కారిపోతుంది కదండి, స్పృహ తప్పి కళ్ళు తిరిగి పడిపోయాడు ఆ మోకాళ్ళ పర్వతం దగ్గర. వాళ్ళందరూ కూడా ఆగకుండా వెళ్ళిపోయారు. చూడలేదు, అసలు ఇతను పట్టించుకోలేదు వాళ్ళు. అలా వాళ్ళందరూ గోవింద నామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు అమ్మవారు జగన్మాత పద్మావతి అమ్మవారు ఆశరీరవాణిగా ప్రత్యక్షమై నాయన అన్నమయ్య అని పిలిచింది మాట. పిలిచేసరికి ఎవరు నన్ను ఇక్కడ పిలుస్తున్నారని చెప్పి స్పృహ వచ్చి చూసేసరికి అప్పుడు ఆకాశవాణిగా అమ్మవారు ముందు కనిపించకుండా చెప్పారు, నాయన ఈ మోకాల పర్వతము, ఈ వెంకటాద్రి ఇదంతా శాలిగ్రామ శిలారూపము. స్వామివారు స్వయంగా శాలిగ్రామ విగ్రహంగా మారిపోయారు. కాబట్టి ఇదంతా కూడా చాలా పవిత్రమైనటువంటిది. ఒకసారి నీ పాదరక్షలను తీసి చూడు నాయన, అప్పుడు నీకు తెలుస్తుందని చెప్పి అన్నారు. అప్పుడు ఒకసారి పాదరక్షలు తీసి చూస్తే అంతా కూడా స్వామివారి మహిమగా కనిపించింది. ఎటు చూసినా స్వామివారే కనిపిస్తున్నారు. అంతా కూడా స్వామివారు కనిపిస్తుంటే ఆనందంతో తన్మయత్వం అయిపోతే అప్పుడు అమ్మవారు నిజరూప దర్శనాన్ని అనుగ్రహించారు. ఆ అమ్మవారిని చూసి అలోకగా గొప్ప పద్యాలు పట్టి పాటలు పాడి చక్కగా అమ్మవారిని వర్ణించారు. అమ్మవారికి నమస్కారాలు చేశారు. అప్పుడు అమ్మవారు స్వయంగా పులిహార, చక్కెర పొంగలి, దద్దోజనం, లడ్డు ప్రసాదం తీసుకొచ్చి, నాయన ఇవి స్వామివారు తినగా మిగిలినటువంటి ప్రసాదాన్ని నీకు స్వయంగా తీసుకొచ్చానని అమ్మవారు పద్మావతి అమ్మవారు ఆ యొక్క అన్నమాచార్యులకి స్వయంగా దగ్గరుండి తినిపించారండి. అంతే. ఆ ప్రసాదాన్ని ఎప్పుడైతే తిన్నారో అమ్మవారి స్వహస్తాల చేతిగా తింటే, ఇప్పుడు మనల్ని కన్నటువంటి మన తల్లి మనకి ప్రేమతో తినిపిస్తేనే మనకి ఎంతో గొప్ప దివ్యశక్తి వచ్చేస్తుంది. అటువంటిది ఈ లోకమందరినీ కన్నటువంటి ఆ జగన్మాత స్వయంగా తినిపిస్తే ఎలా ఉంటుందండి? అన్నమాచారికి మొత్తం దివ్య జ్ఞానం అంతా కూడా ఒక్కసారి కలిగేసి ఈ జన్మ ఎందుకోసం వచ్చింది, దీన్ని ఎలా సార్థకం చేసుకోవాలి, భవిష్యత్తు ఏమిటి, మొత్తం అంతా కూడా అతనికి అర్థమైపోయి ఆనందముతో గొప్ప కీర్తనలు చేశాడు.
అలా చేసిన తర్వాత అలా పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడే ఉండిపోయి గొప్ప గొప్ప పాటలన్నీ కూడా రచించి అందరితో కలిసి అందరితో పాడిపిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చాడయ్యా, ఇంత గొప్పగా పాడుతున్నాడు, ఎంత శాస్త్రోక్తముగా పాడుతున్నాడు అని అందరూ కూడా ఆశ్చర్యపోయేవారన్నమాట. అలా అన్నమాచారి వారు అనేక పాటలు పాడారు. అలర చెంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసెని ఉయ్యాల. అలర చెంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసెని ఉయ్యాల. పలుమారును శ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల. ఉయ్యాల 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 అని స్వామివారికి ఆ జ్వాలపాట పాడుతూ ఉంటే భక్తులందరూ తన్మయత్వంతో ఆ అన్నమయ్యను చూసి ఆనందంతో ఉర్రూతలూగిపోయేవారట. అలా ఎన్నో పాటలు పాడారు. విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెర పైకెత్తవేలయ్య. విన్నపాలు వినవలే వింత వింతలు అని అద్భుతంగా స్వామివారికి గొప్ప కీర్తనలు పాడేవారు. ఇంకా వాళ్ళిద్దరికి స్వామివారి విగ్రహాలు తీసుకొచ్చి స్వామివారికి దగ్గరుండి అన్నమాచార్య పెళ్లి చేసి గొప్ప పాటలు పాడేవారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరుగల జవరాలే పెండ్లి కూతురు. పేరుగల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరెంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. ఇబు పేరుగుచ్చ సిగ్గువడే పెండ్లి కూతురు. పిడికెట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీని పెండ్లి కూతురు. ఇలా అద్భుతముగా గానము చేసేవారు. ఒకసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులువాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఇలా అన్నమాచార్య స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది స్వామివారి అనుగ్రహానికి పాత్రుడై, నాయనా నువ్వు ఇక్కడ ఉండడం కాదు, వెళ్ళి పెళ్లి చేసుకో అని స్వామివారు చెప్పారు. పెళ్లి చేసుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళి అక్కడంతా కూడా నా నామస్మరణతో ప్రజలందరినీ కూడా ప్రభావితం చేయి, వాళ్ళందరినీ భక్తి జ్ఞాన వైరాగ్యాల వైపు మళ్లించు. నువ్వు ఖడ్గము అంశతో పుట్టావు కాబట్టి నువ్వు గొప్ప ఆయుధముగా ఉపయోగపడు, నీవే నా ఆయుధానివి. ఏమిటా ఆయుధము? ఈ గానమే ఆయుధము. ఈ గానాన్ని ఆయుధముగా చేసుకుని ప్రజల్లో చైతన్యాన్ని కలిగించు అని స్వామివారు అనుగ్రహించితే అప్పుడు కిందకు వచ్చేసి మరల వారి తాళ్ళపాకకు వెళ్ళి ఆ యొక్క భార్యలిద్దరిని పెళ్లి చేసుకున్నాడు. తిరుమలమ్మ అక్కలమ్మ అన్నటువంటి వారిద్దరిని కూడా పెళ్లి చేసుకున్నాడు. వారితో కలిసి అనేక తీర్థయాత్రలు చేసి గొప్ప గొప్ప కీర్తనని కూడా రచించి అలోవకగా అప్పటికప్పుడే అనేక పాటలు రచించి స్వామివారి కోసం పాడుతూ ఉండేవాడు. అలా తిరిగి తిరిగి పెనుగొండ వెళ్ళాడు. ఆ పెనుగొండలో సాలవ నరసింగరాయలు అన్నటువంటి మహారాజు గారు ఉన్నారు. అక్కడ ఆస్థాన గాయకుడిగా ఉంచుకొని, నాయనా ఎంత గొప్ప గాయకుడివి, నీ యొక్క గానామృతంతో నా ప్రజలందరినీ కూడా ఉర్రూతలూగించి వారందరినీ తరింపజేయి అని చెప్పంటే అక్కడికి అనేక మంది వచ్చేవారు. అలా ప్రతిరోజు కూడా వాళ్ళందరికీ కోసం కూడా గొప్ప గొప్ప స్వామివారి దివ్య లీలా గుణగణ విశేషణాన్ని పాడుతూ ఉండేవారు. అందరూ ఆనందంతో తన్మయత్వం చెందుతూ ఉండేవారు. అలా కొంతకాలం అయిన తర్వాత ఒకరోజు తన పెళ్లి రోజు వస్తే అప్పుడు అన్నాడు, అన్నమయ్య స్వామివారి పెళ్లి మీద గొప్ప గొప్ప పాటలన్నీ కూడా పాడారు కదా, ఆ పెళ్లి మీద పాటలు పాడేటప్పుడు నా మీద కూడా పాటలు పాడమని అడిగాడు మాటేతను. ఇది మనకి అన్నమయ్య సినిమాలో అద్భుతంగా చూపించారు. నాయనా ఈరోజు మా పెళ్లి రోజు, నా భార్య కోరింది నా మీద కూడా మంచి పాటలు పాడు అని చెప్పంటే, నరహరుని కీర్తించు నా నాలుక నరుణ్ణి కీర్తించదయ్యా, పరమాత్ముడి కోసం పాడడానికి వస్తే నీ మీద పాడమంటావా? ఎటువంటి పరిస్థితులు కూడా పాడనగాక పాడనన్నాడు. మహారాజుగా ఆజ్ఞాపిస్తున్నానన్నాడు, నేను ధిక్కరిస్తున్నాను, పాడనగాక పాడనన్నాడు. అప్పుడు పక్కన ఉన్నటువంటి వాళ్ళు మంత్రులందరూ వచ్చారు. నీకేం పట్టుకుందిరా, మహారాజు చెబుతున్నాడు, నువ్వు అది సాధించేవో ఇది సాధించేవో అని ఏదో ఒకటి పాడేవచ్చు కదా.
పాడిస్తే అయిపోయింది, ఎందుకు పాడనంటున్నావు, అలా పాడకపోతే దిక్కులేని చావు చచ్చిపోతావు అని చెప్పి అంటారు. నాకు దిక్కు లేదా అంటాడు అన్నమయ్య. దిక్క ఎవరున్నారా నీకు దిక్కు, రమ్మని నీకు ఎవరు దిక్కున్నారో, అరే ఈయన్ని బాగా కట్టేసి కొట్టండిరా. చెరుక బెల్లం పెట్టే అంటే పెడతాదా, దాన్ని గానుగులో వేసి పీల్చి పిప్పు చేసి పిండి చేస్తే అప్పుడు బెల్లం పుడతాది, వీడిని బాగా కొట్టండిరా అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. గట్టిగా బంధించేసి గొలుసులతో బంధించేసి బాగా కొడతారు. అప్పుడు స్వామివారు ప్రత్యక్షమై ఆ గొలుసులని కూడా త్రెంచేసి అన్నమాచారికి దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తే అప్పుడు ఆ మహారాజు వచ్చి, నాయనా నువ్వు ఇంత గొప్పవాడు అనుకోలేదు, నా తప్పు క్షమించని చెప్పి అన్నమయ్య పాదాల పైన పడిపోయి ఆనాటి నుంచి మహాభక్తుడిగా మారిపోతాడు. అతడే తరువాత అన్నమాచార్య రచించినటువంటి కీర్తనలన్నిటికీ కూడా శాశ్వతముగా బంగారు రేకుల పైన రచించి శాశ్వతముగా ఉంచే ఆ పనిని, ఆ సేవను అతను పొందాడమాట ఆ మహారాజు. అలా స్వామివారి అనుగ్రహానికి అతడు పాత్రుడయ్యాడు. ఆ తర్వాత మరలా అనేక చోట్ల తిరిగిన తర్వాత తిరుమలకి వెళ్ళిపోయాడు. శాశ్వతంగా ఇక్కడే ఉండాలని నిర్ణయించుకొని అనేక పాటలు, కళ్యాణోత్సవాల్లో, సుప్రభాతాల్లో, మేలుకొలుపు సేవలలో, ఊయల సేవలలో, వసంతోత్సవాల్లో, బ్రహ్మోత్సవాల్లో, పుష్పయాగాల్లో, ఉగాది సందర్భముగా, శ్రీరామనవమి సందర్భముగా, వైకుంఠ ఏకాదశి సందర్భంగా, దీపావళి సందర్భంగా ఇలా అనేక పర్వదినాల్లో కొన్ని వేల 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 పాటలు రచించాడు. 32,000 కీర్తనలు రచించాడండి అన్నమయ్య. 32,000 కీర్తనలు రచించాడు. 95 సంవత్సరాల పాటు జీవించి స్వామివారి దగ్గరికి వెళ్ళి ఈ సాల్వుడు చక్కగా తయారు చేయించాడు కదా, ఇవన్నీ కూడా పట్టుకెళ్ళి స్వామివారి పాదాల పైన పెట్టేసి, స్వామి నీవు అనుగ్రహించినటువంటి బాధ్యత పూర్తయిందని భావిస్తున్నాను, ఇంకా ఈ కట్టే ఇంకా ఈ భూలోకంలో ఉండదలుచుకోలేదు, మీలో కలుపుకొని నన్ను అనుగ్రహించండి అని ప్రార్థన చేస్తే అప్పుడు స్వామివారు స్వయంగా ప్రత్యక్షమై అన్నమయ్యతో గెడ్డం పట్టుకొని బ్రతిమాలి మరొక పాట పాడని అనేక పాటలన్నీ పాడించుకొని అన్నమయ్యను అనుగ్రహించారు. అదే మన స్వామివారంటే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద అంటే భక్తులు చేసినటువంటి ఈ చిన్న కీర్తనలకి, చిన్న పాటలకి, చిన్న సేవలకి కూడా పరమాత్ముడు ఎంత మురిసిపోయి ఎంత గొప్ప అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడో చూడండి. అన్నమయ్య చేసింది చిన్నది కాదు చెబుతున్నాను. మనకి కూడా మనకి తోచిన సేవ చేసి, మన పక్క వాళ్ళకి సహాయం చేసి, ఆపదల్లో, కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో ఉన్నటువంటి వాళ్ళకి మనకి తోచిన విధంగా సహాయం చేస్తే ఆ పరమాత్ముడు దివ్య అనుగ్రహాన్ని మనం పొందుతాం. ఇలా ఎందరో పొందారు. అలా అయిన తర్వాత చివరికి తరిగొండ వెంగమాంబ ఈ ఒక ఘట్టముతో ఈ యొక్క సప్తాహ కార్యక్రమాన్ని ముగిస్తాను. ఇంకా వెంగమాంబ అని చెప్పి తరిగొండ ప్రాంతంలో జన్మించింది. అంటే తిరుపతికి వాయులపాడు అనేటువంటి ఒక పట్టణం ఉందంట. ఆ తిరుపతికి దగ్గరలో వాయులపాడు అనే పట్టణం ఉంది. ఆ పట్టణానికి 4 మైళ్ళ దూరములో తరిగొండ అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామములో జన్మించింది ఈ వెంగమాంబ అనేటువంటిది. ఎలా జన్మించింది? కృష్ణయ్య, మంగమ్మ అనే 2 దంపతులుంటే ఆ దంపతులకి 5 కొడుకులు పుట్టారంట. 5 కొడుకులు పుడితే కూతురు కావాలి కన్యాదానము చేయడానికని చెప్పి, మరి ఇప్పుడంటే అంతా రివర్స్ కదా, అప్పుడు కూతురు కావాలని ప్రార్థన చేసేవారు పరమాత్ముడికి. ఇప్పుడు కొడుకులే కావాలి అని అనుకుంటున్నారు కొంతమంది. ఇప్పుడు కూడా కూతురు కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, మొత్తానికి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళారు. వెంకటాద్రికి వెళ్ళి స్వామివారిని ప్రార్థించారు. స్వామి కన్యాదానం చేయడానికి ఒక కుమార్తెను ప్రసాదించండి. 5 కొడుకులను ఇచ్చారు, ఒక్క కుమార్తెను ప్రసాదించండి అని భక్తి విశ్వాసాలతో స్వామివారిని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే అప్పుడు ఆ స్వామివారి అనుగ్రహ ప్రసాదముగా వారికి వెంకమ్మ అన్నటువంటి కుమార్తె జన్మించింది. అంటే ఒక కుమార్తె జన్మించింది. ఆ కుమార్తెకి స్వామివారి అనుగ్రహ సూచకంగా భావించి వెంకమ్మ అని పేరు పెట్టారండి. ఆమె నిరంతరము కూడా నిత్యము భజనలు, పూజలు చేస్తూ నిరంతరము ధ్యానములో ఉండేది. ఏమిటి పిల్ల ఏమిటి ఎల్లప్పుడూ ధ్యానం చేసుకుంటుంది, ఎల్లప్పుడూ భజనలు చేసుకుంటుంది, పూజలు చేసుకుంటుంది, ఏదో వెంకటేశ్వర స్వామి అనుగ్రహముతో కన్యాదానం చేసుకోవడానికి కూతురు నిమ్మంటే ఎంత మహాభక్తురాలు ఏమిటి భక్తి ఏమిటని వాళ్ళకి ఏం అర్థం కాలే. అందరు కూడా ఈ అమ్మాయి మెంటల్ది, పిచ్చెక్కిపోయింది, ఎప్పుడు ధ్యానం చేసుకుంటుంది. అలా మరికొంచెము యుక్త వయసులోనికి రాగానే, అంటే కొంచెము వయసు దాటగానే ఆ వెంకటేశ్వర స్వామి నా భర్త అనేదంటే ఈవిడికి ఏదో మెంటల్ వచ్చేసింది, వెంకటేశ్వర స్వామి ఈవిడి భర్త అంట, పిచ్చా ఈవిడికి అని అనుకున్నారు. తండ్రి ఆలోచన చేశాడు. ఊర్లో వాళ్ళందరూ పిచ్చి అని చెప్పి అంటున్నారు. ఏమిటి అందరు ఇలా పిచ్చి అంటున్నారు నా కూతురికి అని చెప్పి ఇంకా పెళ్లి ఈడు రాకపోయినప్పటికీ ఆలోచన చేసి చిత్తూరు జిల్లా
నారగుంటపాలెంలో వెంకటాచలపతి అన్నటువంటి ఒక అబ్బాయిని చూసి బాల్య వివాహం చేశాడు అమ్మాయికి. అమ్మాయి ఇంకా చిన్న అమ్మాయే, ఇంకా పెద్దది కాలేదు. అటువంటి అమ్మాయికి ఏమిటి వెంకటేశ్వర స్వామి నా భర్త అంటుంది, రేపు ఇంకా పెరిగి పెద్ద అయిన తర్వాత ఇంకేమంటుందో, ఊర్లో వాళ్ళందరూ ఇలా నిందిస్తున్నారని చెప్పి పెళ్లి చేసేసాడు. పెళ్లి చేసేస్తే అతనేమో చాలా పెద్దవాడు, ఈ అమ్మాయి చిన్నది. ఇంకా వాళ్ళిద్దరూ శారీరకంగా ఎటువంటి కలయిక లేకముందే ఆ భగవంతుడి యొక్క విధి రాతలో భాగంగా ఆ అబ్బాయి చనిపోయాడు. కొంతకాలం అయిన తర్వాత ఆ అబ్బాయి చనిపోయాడు. చనిపోతే ఇంక అందరూ కూడా ఇవిడి విడువ అనడం మొదలుపెట్టారు. ఈవిడ భర్త పోయాడు కాబట్టి ఈవిడ విడువ, కాబట్టి ఇంక ఈవిడ పూలు పెట్టుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, ఆలయాల్లోనికి రాకూడదు, ఏమీ చేయకూడదు అని చెప్పి అనేక విధాలుగా నిందలేశారు. ఇది మహా 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 పాపం అండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఏ స్త్రీని కూడా ఈ విధముగా మనము నిందావాక్యాలు పలకకూడదు. నువ్వు విడిపోయి పక్కకి వెళ్ళిపో. పాపం చాలామంది ఎవరైనా ఎదురొస్తే వాళ్ళే ముందు పక్కకి తప్పిపోతారు, మమ్మల్ని ఏమైనా అనుకుంటారేమో అని. ఇదంతా చాలా 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 తప్పు. అలా కనుక మనము చూస్తే, అటువంటి భావాలు మనకు ఉంటే మనకి మహా పాపం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది శాస్త్రం చెబుతుంది, నేను చెప్పలేదు ఈ మాట. అలా ఎప్పుడు ఎవరిని చూడకూడదు, అది గుర్తుపెట్టుకోండి. అలా ఊర్లో వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ ఆచారాలు ఉండేవి కదా, అందుకోసం అని చెప్పి ఇప్పుడు విడువ, పూలు పెట్టుకోకూడదు, ఆలయాల్లోనికి రాకూడదు అని అనేక విధాలుగా విమర్శించేవారు. చాలా బాధలు పెట్టేవారు ఆవిడకి ఎక్కడికి వెళ్ళినా. పాపం ఆవిడే అవన్నీ పట్టించుకోకుండా నారాయణ నారాయణ అనుకుంటూ, ఏడుకొండలవాడ వెంకటరమణ అనుకుంటూ, స్వామివారిని ప్రార్థన చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ కాలం గడిపేది. అలా కాలం గడుపుతూ ఉంటే వాళ్ళకి అసూయమాట, ఎలాగైనా ఈవిని రానివ్వకుండా చేయాలనుకున్నారు. ఒకానొక రోజు పుష్పగిరి పీఠాధిపతులు ఆ ఊరికి వచ్చారండి, ఈ తరిగొండకు వచ్చారు. రాగానే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు, గ్రామ పెద్దలు, ఈవిడంటే పడన వాళ్ళు అందరూ ఆ పీఠాధిపతి దగ్గరికి వెళ్ళారు. స్వామి, మీరు గొప్ప పీఠాధిపతి వచ్చారు, మా ఊర్లో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత భర్త చనిపోయాడు. భర్త చనిపోయినా ఆవిడ పూలు పెట్టుకుంటుంది, బొట్లు పెట్టుకుంటుంది, అన్ని కార్యక్రమాలకు అటెండ్ అయిపోతుంది, అన్నిట్లోనూ కూడా ముందుంటుంది. ఇది తప్పు కదా, మీరైనా చెప్పండి అంటే, అవును అలా చేస్తుందా, అలా ఎవరు చేయరు అంటే, ఆ కాలంలో అలా ఎవరు చేసేవారు కాదు, అలా చేయనిచ్చేవారు కాదు. అందుకని చెప్పి ఆలోచన చేసి ఏదో ఒకసారి పిలండి ఆ అమ్మాయిని అని చెప్పి అన్నారు పుష్పగిరి పీఠాధిపతుల వారు. ఆ అమ్మాయిని పిలిచారు. పిలిస్తే ఆ అమ్మాయి వచ్చింది. వచ్చి ఏవో పువ్వులో పల్లో ఇస్తే తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఆ పక్కకి వెళ్ళి నించుంది. అప్పుడు పీఠాధిపతి వారు అందరూ చూస్తుండగా అన్నారు, ఏమమ్మా నీకేదో కొంచెం భక్తి ఎక్కువ అని అందరూ చెప్తే నీకు భక్తి ఎక్కువ అనుకున్నాను, నీకు భక్తి కాదు అహంకారం ఎక్కువ నీకు. ఒక పీఠాధిపతిని ఇక్కడ సింహాసనంలో కూర్చుంటే పువ్వులు పళ్ళు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నావు, కానీ నీకు నమస్కారం చేయాలనే సంస్కారం కూడా లేదా అని అడిగాడు పుష్పగిరి పీఠాధిపతి. అడిగితే, నేను నా శ్రీనివాసుడికి నిరంతరం నమస్కారం చేస్తూ ఉంటానండి, అతడే నా భర్త, అతనికే ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ ఉంటాను, నా నమస్కారాలు అందుకునే అర్హత నా స్వామికి తప్ప అన్యులు ఎవరికీ లేదని మీకు నమస్కారం చేయలేదండి అన్నది. ఏమిటి అంత గొప్పదానివా నువ్వు, చిన్న పిల్లవై ఉండి ఎంత పొగరగా మాట్లాడుతున్నావు అని దూషించాడు. సరే స్వామి, నమస్కారం చేయాలి మీకు, అంతే కదా, ఏమనుకోకండి, ఒకసారి మీరు అక్కడి నుంచి లేవండి అన్నది. ఆయన లేచి పక్కకి వెళ్ళాడు. ఆ సింహాసనానికి ఒక్కసారి నమస్కారం చేసింది. నమస్కారం చేయగానే అందులోంచి అగ్ని ప్రజ్వరిల్లి అది మాడి మసైపోయి భస్మం అయిపోయింది ఆ సింహాసనం, అంతే. ఒక్కసారి పీఠాధిపతి ఆశ్చర్యపోయాడు. అమ్మ నాయన, నేను కూర్చున్నప్పుడు నమస్కారం చేసి ఉంటే నా పరిస్థితి కూడా ఇదే అయి ఉండేది. అమ్మ, నువ్వు సామాన్యురాలు కాదు, నువ్వు మహాభక్తురాలివి, నువ్వు చెప్పింది నాకు అర్థమయ్యింది. నీ నమస్కారాన్ని స్వీకరించే శక్తి ఆ స్వామికే ఉంది తప్ప మాలాంటి పీఠాధిపతులకు ఎవరికీ లేదు అని చెప్పి ఆవిడికి నమస్కారం చేసి, ఒరే బాబు, మీరందరూ మూర్ఖులరా, ఈవిడి మహాభక్తురాలు, ఈవిడికి ఎప్పుడు ఏమీ అనకండి అని చెప్పారండి. అప్పుడు వాళ్ళందరూ కూడా చూశారు కదా, ఆశ్చర్యచకితురాలు అయిపోయారు. అయినప్పటికీ కొంతమంది చేదస్తం వాళ్ళు, చూడని వాళ్ళు కొందరు ఉంటారు కదా, ఆ చేదస్తం వాళ్ళు స్వామివారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమెను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు. ఆ గ్రామంలో ఒక ఆంజనేయ స్వామి వారి యొక్క గుడి ఉంటే ఆ గుడిలో ఎక్కువ కాలం ధ్యానం చేసుకుంటూ గడిపేది. ఆ గుడిలో ఉండే పంతులు గారు ఏమనేవారు, ఛీ, తెల్లవారితే ఈ ముదనష్టపతి, ఈ పాపిష్టిది, దీని ముఖం చూడవలసి వస్తుంది అని చెప్పి తిట్టేవారు. సద్బ్రాహ్మణుడై ఉండి ఇలాంటి బూతు తిట్లు తిడితే ఎంత పాపం వస్తుందండి ఆ బ్రాహ్మణుడికి. అలాంటి బూతులన్నీ మాట్లాడేవాడు, ఆవిడకి లేనిపోయినవన్నీ కూడా తిట్టేవాడు, ప్రతిరోజు కూడా బండ బూతులు తిట్టేవాడు. ఎంత పాపాన్ని మూట కట్టుకున్నాడో ఆ బ్రాహ్మణుడు చూడండి. అలా రోజు తిడుతూ ఉంటే ఇంకా ఒకరోజు ఎంత తిట్టినా ఆవిడ మాత్రం పట్టించుకోకుండా యథావిధిగా ధ్యానం చేసుకుంటూ ఉండేది. చోట్లో పడతాయి కదండి, అందులోనికి బూతులు, బండ బూతులు, పనికిమాలవని కూడా తిట్టేవాడు. అయినా ఆవిడ వినకుండా సరేలేని చెప్పి అవి వినపడకుండా రామ్ రామ్ రామ్, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ అని ఇంకా గట్టిగా అనుకుంటూ ఉండేది. అలా ఏదో ఒక విధంగా వినపడకుండా రక్షించుకుంటూ ఉండేది. అది చూసి
ఆహా నేను తిడుతున్నా నువ్వు ఇంకా రెచ్చిపోయి ఇంకా నామస్మరణ చేస్తావా, అది వినిపించకుండా అడ్డుకుంటావా అని చెప్పి జుత్తు పట్టుకొని బయటికి ఇచ్చేసి ఇంకెప్పుడు కూడా మా ఆలయంలోనికి రావద్దు, ఈ ఆలయం మాది, దీనికి నేను పూజారిని, నేను చెప్పిందే ఇక్కడ శాసనం, నేను చెప్పిందే జరగాలి అని అహంకారంతో అజ్ఞానంతో బయటికి ఇచ్చేసాడు ఆ పంతులు. అలా ఇచ్చేస్తే ఆవిడికి సరేలే ఇది కూడా నా మంచికే, ఇంకా ఎక్కడికి నన్ను రానివ్వట్లేదని చెప్పి అక్కడి నుంచి ఆవిడ తిరుమలకి వెళ్ళిపోయింది అన్నమాట. చూసారా, ఈయన ఇలా చేస్తే అది ఆవిడకి మంచి కోసం అయిపోయింది. ఆవిడ తిరుమలకి వెళ్ళిపోయింది. ఆ తిరుమలకి వెళ్ళిన తర్వాత కూడా ఆ నోట ఈ నోట, ఆ దగ్గరలో ఉన్నటువంటి గ్రామమే కదా వాళ్ళది, ఆ నోట ఈ నోట తిరుమలకి కూడా ఈ విషయం చేరింది. అక్కడ కూడా అందరూ ఈవిడికి భర్త చనిపోయాడు అంటండి, ఆవిడ పువ్వులు పెట్టేసుకుంటుంది, బొట్టు పెట్టేసుకుంటుంది, అన్ని కార్యక్రమాల్లో దూరిపోతుంది అని చెబితే అక్కడ ఉండే చేదస్తపు వాళ్ళు కూడా అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారు. అలా చాలా ఇబ్బందులు పెడితే అప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళి, స్వామి నువ్వు నా భర్తవని భావించి నిన్నే నమ్ముకొని నిన్నే తపస్సు చేసుకుని నిన్నే పూజిస్తే నీ భక్తురాలికి ఎంతమంది ఇన్ని మాటలు అంటూ ఉంటే నువ్వు శిలామూర్తిగా మారిపోయావని నీ హృదయం కూడా శిలగా మారిపోయిందా ఏమి స్వామి, ఎందుకు కనికరించడం లేదు, ఎందుకు నన్ను అనుగ్రహించడం లేదని చెప్పి స్వామివారి దగ్గర బోరును విలపించింది. అప్పుడు స్వామివారు ఆవిడికి ధ్యానంలో కనిపించి, నువ్వు ఏమనుకొని వచ్చావు ఇక్కడికి, శ్రీనివాసుడు నా భర్త అని అందరికీ చెప్పావు కదా, నేను నీ భర్తను కావాలంటే ముందు నాకు ఉన్నటువంటి భార్య అనుగ్రహాన్ని నువ్వు పొందాలి, నువ్వు ముందు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి, కాబట్టి నువ్వు లక్ష్మిని బాగా ప్రార్థించు, అప్పుడు నీకు నా భార్య స్థానాన్ని అనుగ్రహిస్తాను అని చెప్పారు స్వామివారు. ఓహో ఇదా ఇక్కడ వచ్చిందా సమస్య అని చెప్పి ఆమె వెంటనే లక్ష్మీదేవిని ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మీయై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రితత అరకాయై నమో వహ్నిజాయై నమః అని చెప్పి అద్భుతంగా అమ్మవారిని ప్రార్థించింది, ధ్యానం చేసింది. అప్పుడు అమ్మవారు అనుగ్రహించి ఆవిడని ఆశీర్వదించి ఆ ప్రధాన పూజారి గారికి కళ్ళలో కనిపించి, ఒరే నాయన ఆ వెంగమాంబకి మాడవీధుల్లో ఈశాన్య ప్రాంతంలో ఒక ఆశ్రమాన్ని కట్టండి, కట్టి ప్రతిరోజు కూడా స్వామివారు పోటు నుంచి ఆవిడికి ఆహారాన్ని పంపించండి. స్వామివారి పోటంటే స్వామివారి కోసం ప్రతిరోజు నైవేద్యాలు తయారు చేసి ప్రసాదాలన్నీ తయారు చేసి స్వామివారికి పెట్టే ప్రసాదాలు ఉంటాయి కదా, అక్కడి నుంచి ప్రసాదం పట్టుకెళ్ళి ఇమ్మని చెప్పిందండి లక్ష్మీమాత. ఒక్కసారి జై బోలో మహాలక్ష్మీమాతకు అంతే. ఇంకా అమ్మ అనుగ్రహం కలిగిన తర్వాత ఇంకేముందండి, అన్ని ఏర్పాట్లు చేసేశారు. ఆ ప్రాంతంలో ఆవిడికి రోజు ప్రసాదాన్ని ఇస్తున్నారు. అక్కడ ఒక చిన్న ఆశ్రమాన్ని కట్టారు. గొప్ప గొప్ప సంకీర్తనలు చేసేది, గొప్ప గొప్ప పాటలు రచించేది. వెంకటాచల మహత్యాన్ని స్వయంగా అమ్మవారు రచించారండి, స్వయంగా ఈవిడ రచించారు, వెంగమాంబగారు రచించారు. వెంకటాచల మహత్యం ఇప్పుడు మనం చెబుతుందంతా అమ్మగారు రచించారన్నమాట స్వయంగా. సరే అలా జరుగుతూ ఉంది. కొంతకాలం అయిన తర్వాత ఆవిడ ఒక తులసి తోట పెంచాలి, స్వామివారికి ప్రతిరోజు కూడా తులసి మాలలు చెయ్యాలి అని అనుకొని ఒక తులసి తోటను వేసింది. ఆ తులసి తోట పెంచాలని చెప్పి అక్కడ ఒక నుయ్యి తీయించింది. అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి ఆ వెంగమాంబ గారు ఏది చెబితే అది చేసేవాళ్ళు పెరిగిపోయారన్నమాట. ఆవిడ తాలూకా తపోశక్తికి, ఆవిడ తాలూకా నియమనిష్టలకి అందరూ సంతోషపడి ఆవిడ చెప్పింది అందరూ చేయడం మొదలుపెట్టారు. అలా తవ్వుతూ ఉంటే చాలా లోపలికి తవ్విన తర్వాత నీరు పడలేదు సరికదా, ఒక పెద్ద బండరాయి పడింది. అప్పుడు అందరూ ఏమిటి వెంగమాంబ నువ్వు ఇంత భక్తురాలివి, నువ్వు తవ్వమన్నావని నువ్వు తవ్వమన్న చోట్లోనే తవ్వేము, తవ్వితే నీరు పడవలసింది పోయి బండ పడ్డాది, మరి ఇప్పుడు ఏమిటి పరిస్థితి, ఇంత లోపలికి తవ్వేము కదా అని చెప్పంటే మీరందరూ జాగ్రత్తగా నన్ను అక్కడికి దించండి అన్నది వెంగమాంబ. అందరూ కూడా తాళ్ళు కట్టి అనేక విధాలుగా అక్కడికి దించారు. ఆ దిగుడు బావిలోనికి దించారు. ఇంకా మెట్లు కట్టలేదు కదా, జాగ్రత్తగా దించారు. అలా దించిన తర్వాత వెంగమాంబ వెళ్ళి ఆ బండ మీద కూర్చొని ఓం నమ శివాయ అంటే ఆవిడ శివుడికి విష్ణువుకి అభేదము, ఇద్దరు ఒకటే అన్నటువంటి జ్ఞానము కలిగినటువంటిది. అందుకని పరమేశ్వర ఈ బండని ఇక్కడ పెట్టేసి గంగమ్మను పైకి రాకుండా చేస్తావా, అనుగ్రహించు స్వామి, గంగమ్మ పైకి వచ్చేలాగా చెయ్యి అని చెప్పి ప్రార్థన చేసి బయటకు వచ్చేసరికి ఆ రాయి పెటేరమని పగిలిపోయి అందులోంచి గంగమ్మ బయటకు వచ్చేసింది. అది వెంగమాంబ గారి యొక్క దివ్య శక్తి. అలా బయటకు వచ్చేస్తే అందరూ కూడా ఆశ్చర్యపోయి ఇంకా అక్కడి నుంచి ఆవిడ ఇంకా గొప్పగా అందరూ కూడా కీర్తించడము గౌరవించడం మొదలుపెట్టారు. అలా జరుగుతూ ఉంటే ఆ ప్రధాన పూజారికి మాత్రం అసూయ ఉండేది. కొంతమందికి అసూయ ఎందుకు కలుగుతుందో తెలియదు, అది అలా లోపల ఉండిపోతుంది. చీడ పురుగు వేరు పురుగులాగా లోపల ఉండిపోతుంది. వీళ్ళని అజాత శత్రువులు అంటారు. అంటే కారణం ఉండదు అసూయ కలగడానికి, కానీ అసూయ ఉంటుంది అంతే. అలా ఆ లోపల ఉండిపోద్ది, అలా తిష్ట వేసుకుని కూర్చుంటుంది అసూయ అంతే. ఈ ప్రధాన పూజారికి మాత్రము ఎంతమంది గౌరవిస్తున్నా ఈయనకి మాత్రం ఆవిడంటే అసూయ.
అందరూ ఈయన గౌరవిస్తున్నారే, అందరూ ఈవిడి గౌరవిస్తున్నారే, అందరూ కూడా ఈవిడికి సన్మానాలు చేస్తున్నారే. ఇది అసూయ పెట్టుకున్నాడు లోపల. అసూయ పెట్టుకుని సమయం ఎప్పుడు వస్తుందని చూశాడు. ఒకరోజు సమయం వచ్చింది. ఏమిటంటే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఏం జరిగిందంటే ఈవిడ వచ్చారు. యథావిధిగా ఆ పుష్పమాలన్నీ కూడా తీసుకొచ్చి ప్రధాన పూజారి గారు ఇంకా వెయ్యక ముందే ఈవిడ ఆ పుష్పమాల స్వామివారికి వేసేసి స్వామివారికి హారతి ఇచ్చింది. దాన్ని చూశాడండి, విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది ఈ ప్రధాన అర్చకుడికి. వచ్చేసి, ఏమిటి, నేను ప్రధాన అర్చకుడిని అయి ఉంటే నువ్వు ఒక భర్త చచ్చిపోయినటువంటి విధవరాలివి, అయినా పోనీ లేకని చెప్పి నీకు ఇక్కడ పెట్టుకుంటే నువ్వు వచ్చి ముందు హారతిస్తావా, నువ్వు వచ్చి ముందు దండేస్తావా, ఈవిడ జుట్టు పట్టుకుని బయటకి ఇచ్చాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొంతమందిని ఆజ్ఞాపించాడు. అతనంటే ఒత్తాస పలికే వాళ్ళు కొందరు ఉంటారు. ఈ లోకంలో ప్రతి మూర్ఖుడు వెనకాతలా కొంతమంది ఉంటారన్నమాట. ఆయన వెనకాతలు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆవిడ జుట్టు పట్టుకుని ఈడ్ చేశారు. ఆవిడ చాలా బాధపడి, స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటే ఏమిటి ఇలా జరిగింది, నేను ఎందుకు అసలు అనవసరంగా వెళ్ళాను, నేను ఎందుకు ఇలా చేశాను, ఎందుకు ఇప్పుడు అతను ఇంత కోపంతో ఇలా రెచ్చిపోతున్నాడు, ఎందుకు ఈ విధంగా పాపం మూటగొట్టుకుంటున్నాడు, ఈ బ్రహ్మోత్సవం బాగా జరగకుండా అయిపోద్దేమో అని బాధపడి తన ఆశ్రమానికి వెళ్ళిపోయి బాధపడుతుంది. వీడికి మాత్రం నేను బాగా ఆవిడ్ని గద్దించాను, జుట్టు పట్టుకొని ఈడ్ చేశాను అని అహంకారం ఉండేవాడికి జ్ఞానం లేనప్పుడు ఎదుటివాడిని బాధ పెట్టడం కూడా పైశాచిక ఆనందాన్ని పొందుతాడు. పైశాచిక ఆనందం మాట, ఎదుటివాడిని బాధ పెట్టడం కూడా. అదే మనలాంటి వాళ్ళకి అనవసరంగా అలా అనేసేనే, అనవసరంగా ఇలా చేసేనే అని పశ్చాత్తాపం కలుగుతుంది. మూర్ఖుడికి కలగదన్నమాట. అలా వీడికి కలగకుండా లోపల ఆనందపడుతూ బ్రహ్మోత్సవాలు చేస్తున్నాడు. అలా వచ్చి ఆ రథము ఎక్కడైతే ఈ మాడవీధుల్లో ఈవిడ తాలూకు ఆశ్రమం ఉందో అక్కడికి వచ్చరికి ఆగిపోయి, ఇంక రథం మరి కదల్లే. ఎంతమంది తోసినా కదల్లే. ఎంతమంది గోవిందా 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 అనుకుంటూ 100 మంది కాస్త 1000 మంది అయ్యారు. ఎంతమంది వచ్చి తోచినా ఇంచు కూడా కదల్లే. కదలకపోతే అప్పుడు మిగతా వాళ్ళు ఉంటారు కదా, కొంచెం జ్ఞానం ఉండే పండితులు కొందరు ఉంటారు కదా, అయ్యా మీరు చేసినటువంటి పనిది, మీరు ఆ వెంగమాంబని అనవసరంగా దండించి పంపించేశారు కదా, ఆవిడ వచ్చి హారతిస్తే తప్ప ఇప్పుడు ఇది కదలదు అని చెప్పి అన్నారు. లేదు, కదలుతుంది. ఎందుకు కదలదు, మీరు అందరు గట్టిగా తోయండి, గోవిందనండి గోవిందనండి. ఎంత గోవిందన్నా ఎంతమంది తోసినా కదలలే. అప్పుడు వాడు అందరి ముందు అవమానం పాలైపోతున్నాడు కదా. అప్పుడు సిగ్గొచ్చి ఆ వెంగమాంబ దగ్గరికి వెళ్ళి, అమ్మ వెంగమాంబ, నా తప్పు క్షమించు, నీవింత మహాభక్తురాలు అని తెలియక నిన్ను అనవసరంగా నిందించాను, నిన్ను దూషించాను, నీవు వచ్చి హారతిస్తే తప్ప స్వామివారి రథం కదలదమ్మా, నీవు రా అని చెప్పంటే అప్పుడు వెంగమాంబ గారు వచ్చి, స్వామి క్షమించండి అని చెప్పి హారతిస్తే అప్పుడు రథం కదిలింది. అది వెంగమాంబ యొక్క భక్తి. చూడండి, అలా రథం కదలగానే అక్కడి నుంచి ప్రతిరోజు కూడా ఆమెకి భర్త చనిపోయినప్పటికీ ప్రతిరోజు కూడా అన్ని కార్యక్రమాల్లో ఆవిడ పాల్గొనేది. ఆఖరి ముగింపు హారతి కూడా ప్రతిరోజు వెంగమాంబే ఇచ్చేది. అలా అవుతూ ఉండగా ఆ వెంగమాంబ గారు శ్రీ వెంకటాచల మహత్యం అంటే స్వామివారి దివ్య లీలలని కూడా స్కాంద పురాణ అంతర్గతంగా వెంకటాచల మహత్యం ఉంది. వేదవ్యాస మహర్షి రచించారు. దానిని ఇంకా అద్భుతంగా చక్కగా తేట తెలుగులో మనందరికీ అర్థమయ్యేలాగా వెంకటాచల మహత్యం రాయడం మొదలుపెట్టింది అమ్మ తిరుపతిలో. ఇప్పుడు కూడా ఆ పుస్తకం ఉంటుంది. మనం ఎప్పుడైనా తిరుపతికి వెళ్తే వెంగమాంబ గారు రచించిన వెంకటాచల మహత్యం కొనుక్కొని చదివితే గొప్ప విషయాలు అర్థమవుతాయి. అలా రాస్తూ ఉంటే స్వామివారు రోజు కూడా పవలింపు సేవ అయిపోయిన తర్వాత స్వయంగా ఇక్కడికి వచ్చి, వెంగమాంబ ఏమిటి రాస్తున్నావు, నా లీలలు ఏవి కొన్ని చెప్పంటే ఇద్దరు స్వయంగా మాట్లాడుకునేవారు. అలా మాట్లాడుకుంటూ ఉంటే ఒకరోజు తెల్లవారిపోయింది. తెల్లవారిపోతే అలా రోజు స్వామివారు, ఈరోజు ఏమి రాసావంటే, స్వామి ఈరోజు ఇలా రాశాను స్వామి, మీ కళ్యాణం ఇలా జరిగింది, మీరు అలిగి భూలోకానికి వచ్చేసారు, అమ్మవారు కరవీరపురానికి వెళ్ళిపోయారు, అవన్నీ చెబుతుంటా నిజమే నిజమే అలాగే జరిగింది వెంగమాంబ, నువ్వు రాసిందంతా కరెక్టే, చాలా బాగా రాసావు, వ్యాసుడు రాసిందే నువ్వు మరలా తెలుగులోకి రాస్తున్నావు, చాలా బాగా రాస్తున్నావు అని అనేవారు. ఒకరోజు ఏమైందంటే అలా మాట్లాడుతూ ఆడుతూ స్వామివారు మర్చిపోతే అక్కడ సుప్రభాతానికి వేళ అయిపోయింది. ఒక్కసారి వెంగమాంబ సుప్రభాతానికి సమయం అయిపోయింది, నేను వస్తానంటే, కూర్చోండి స్వామి, సుప్రభాతం ఏంటి, కథ మంచి రసవత్తరంగా ఉంటే వెళ్ళిపోతానంటారేంటి, వెళ్ళడానికి వీలేదు, కూర్చోండి అని చెప్పాను. అది వెంగమాంబ అంటే భక్తులు భగవంతుడిని శాసిస్తారండి. అందుకే ఎవరు గొప్పవాళ్ళంటే భక్తుడే గొప్పవాడు. మీకు ఇంతకు పూర్వం కూడా చెప్పాను, నారద మహర్షికి శ్రీమన్నారాయణ అడుగుతాడు, నారద ఈ లోకంలో అందరికంటే ఎవరు గొప్పవాళ్ళని చెప్పంటే, స్వామి అందరికంటే భూమాత గొప్పది స్వామి అంటాడు. ఏమిటి నారదా, భూమి ఎలా గొప్పదవుతుంది, 3 వంతులు సముద్రమే ఉంది కదా, సముద్రం గొప్పదా భూమి గొప్పదా అంటే, అవునవును స్వామి సముద్రుడే గొప్పవాడు స్వామి అంటాడు నారదుడు. ఏమిటి నారదా సముద్రం గొప్పదంటున్నావు, అంత గొప్ప సముద్రాన్ని ఆనాడు ఆ మహర్షి ఒక గుటకలో మింగేశాడు.
ఒక్క గుటకలో మింగేశాడు అగస్త్య మహర్షి. ఒక గుటకలో మొత్తం సముద్రాన్ని మొత్తం కూడా మింగేసినటువంటి అగస్త్యుడి గొప్పవాడా, మరి సముద్రం గొప్పదా అంటే అవును స్వామి అగస్త్యుడే గొప్పవాడు అన్నాడు నారదుడు. ఏమిటి నారదా అగస్త్యుడు గొప్పవాడంటావు? అంత గొప్ప అగస్త్యుడు ఆకాశంలో చిన్న చుక్క మాదిరి ఉన్నాడు. మరి అగస్త్యుడు గొప్పవాడా, ఆకాశం గొప్పదంటే అవును స్వామి ఆకాశమే గొప్పదన్నాడు. ఏమిటి నారదా ఆకాశం గొప్పదంటావు? అంత గొప్ప ఆకాశాన్ని నేను వామనావతారంలో వచ్చినప్పుడు పెరిగిపోయి ఒక పాదముతో ఆక్రమించేశాను. మరి భగవంతుడు గొప్పవాడా, ఆకాశం గొప్పదా అంటే స్వామి భగవంతుడే గొప్పవాడు అంటాడు. ఏమిటి నారదా భగవంతుడు గొప్పవాడంటావు? అంత గొప్ప భగవంతుణ్ణి భక్తుడు తన హృదయంలో బంధించేసి తను ఏది కోరుకుంటే అది భగవంతుడి ద్వారా స్వీకరించి ఆ అనుగ్రహాన్ని పొందగలుగుతున్నాడు. కాబట్టి భగవంతుడి కంటే భక్తుడే గొప్పవాడని చెప్పి అన్నారండి. అది భక్తుడి స్థాయి. అలా ఈవిడ ఊరుకోండి స్వామి తర్వాత వెళ్తురు, మంచి కథ రసవత్తరంగా ఉంది, సుప్రభాతానికి వెళ్ళొద్దు అన్నారు. ఏమిటి వెంగమాంబ నేను అక్కడ కనిపించకపోతే భక్తులందరూ కూడా కంగారు పడిపోతారు, నేను వెళ్తానని చెప్పి స్వామివారు లేచి వెళ్ళిపోయారు. ఆగండి స్వామిని పంచి పట్టుకుంది. ఆ ఉత్తరం పట్టుకుంటే ఆ పంచి చిరిగిపోయి సగం ముక్క వెంగమాంబ చేతిలో ఉండిపోయింది. స్వామివారు వెళ్ళిపోయారు. ఏం భక్తి అండి చూడండి. అక్కడికి వెళ్తే వీళ్ళు సుప్రభాతం కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం అని తెరిచారండి. తెరిచేసరికి స్వామివారి అంగి చిరిగిపోయి ఉంది. ఇదేమిటి చిరిగిపోయింది ఏంటి స్వామివారిది, మనం ఎంత బాగా వేసాం కదా, పట్టు పీతాంబరాలు వేస్తే చిరిగిపోయేవేమిటని చెప్పి వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోతే అప్పుడు అర్థమైంది ఇవన్నీ కూడా ఏ మహాభక్తురాలు వెంగమాంబ ఏదో చేసి ఉంటుంది, పదండి వెంగమాంబకి వెళ్ళి అడుగుదాము, ఆవిడికి తెలుస్తుంది అనుకున్నారు వీళ్ళు. ఏం జరిగిందో ఆవిడికి తెలుస్తుంది అనుకుని ఈ ప్రధాన అర్చకులందరూ కూడా వెంగమాంబ దగ్గరికి వెళ్ళి వెంగమాంబ ఏమిటి స్వామివారిది మొత్తం చిరిగిపోయింది పంచంతా కూడా, ఏమి జరిగింది చెప్తావా అని చెప్పంటే అగో అక్కడ ఉంది తీసుకోండి, ఆ పూజ గదిలో ఉంది తీసుకోండి అన్నది. ఏమిటి వెంగమాంబ ఏం జరిగిందని చెప్పి అందరూ అడిగితే రోజు స్వామివారు వస్తూ ఉంటారు, రాత్రి కూడా వచ్చారు, నేను ఈ వెంకటాచల మహత్యం తాలూకు అన్నీ కూడా స్వామివారికి చెప్పాను, అప్పుడు స్వామివారు సుప్రభాతానికి సమయం అయిపోయిందని చెప్పి వెళ్ళిపోతే నేనే పంచి పట్టుకున్నాను, స్వామివారు చింపుకొని వెళ్ళిపోయారు అని చెప్పింది. అది వెంగమాంబ యొక్క దివ్య భక్తి చూడండి. అటువంటి భక్తులు ఎందరో స్వామివారి చరిత్రలో తరించిపోయారు. స్వామివారి దివ్య అనుగ్రహము చేత మనందరం కూడా ఈ 7 రోజుల పాటు ఈ వెంకటేశ్వర వైభవం సప్తాహాన్ని చక్కగా చెప్పుకునే భాగ్యాన్ని ఆ వెంకటేశ్వర స్వామివారు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు, రమా సమేత సత్యనారాయణ స్వామివారు మనందరికీ కూడా అనుగ్రహించారు. జయ బలో రమా సమేత సత్యనారాయణ స్వామివారికి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద 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 గోవింద. జయ బల భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. ఇలా స్వామివారి యొక్క దివ్య లీలల్ని మనందరం కూడా 7 రోజుల పాటు విని తరించే భాగ్యాన్ని స్వామి మనకి అనుగ్రహించారు. ప్రధానంగా ఆలయ కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా మన ప్రధాన పంతులు గారికి ఈ యొక్క అవకాశాన్ని కలిగించినటువంటి ఆరాధ్య ఛానల్, ప్రధానంగా ఆరాధ్య ఛానల్ మన సారివారి అబ్బాయి అయినటువంటి ఫణిరాజు గారి కుమారుడు కిరణ్ గారు ఈ ఆరాధ్య ఛానల్ని స్తోత్రనిధి అనేటువంటి పేరుతో చక్కగా ఏర్పాటు చేశారు. ఎంతోమందికి భావి తరాల వాళ్ళకి ఈ యొక్క వైభవాలన్నీ కూడా తెలియాలని చెప్పి మన సనాతన ధర్మము, మన హిందూ ధర్మము వ్యాప్తి కావాలన్న సంకల్పముతో ఈ యొక్క ఆరాధ్య ఛానల్ని ఏర్పాటు చేశారు. కాబట్టి వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఛానల్ ఇంకా అభివృద్ధి చెంది ఎంతోమంది భక్తాదులకి భగవంతుడికి సమీపానికి చేర్చే వారధిగా ఈ యొక్క ఛానల్ ఉపయోగపడాలని, వారికి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని ప్రార్థన చేస్తూ మీ అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు కూడా దాదాపు 4:30 గంటలకి 5 గంటలకి మీరు వస్తున్నారు ధ్యానము పేరుతో. అప్పటి నుంచి 7:30-8 గంటల వరకు, అంటే కనీసం 3 గంటల సేపు ఇక్కడ మీరు అందరూ కూడా ఉండి ధ్యానము చేసుకుని స్వామివారి సంకీర్తనలో పాల్గొని ఈ యొక్క స్వామివారి ఈ సత్సంగాన్ని 7 రోజుల పాటు కూడా వైభవముగా జరిగింది. మీరు అందరూ కూడా విన్నారు. మనందరికీ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని ప్రార్థన. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద 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 గోవింద. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్దినాం
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాదాయ మంగళం. సర్వం శ్రీ సాయిరామార్పణమస్తు. స్వస్తి. సన్నాసి గారికి మన ఆలయ తరఫున మరియు ఆరాధ్య ఛానల్ తరఫున చిరు సన్మానం చేస్తున్నాం. దయచేసి 2 నిమిషాలు అందరూ అలాగే కూర్చోవలసిందిగా మరీ కోరుచున్నాం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.